దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక వెడ్నెస్డే ఉపవాస ప్రార్థన ప్రేయర్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. వెడ్నెస్డే రోజు మరి గత కొద్ది సంవత్సరాలుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు మన పట్ల, మన కుటుంబాల్లోనూ సంఘాల్లోనూ దేవుడు జరిగిస్తూ ఉండగా, అట్టి మాదిరిగానే ఈ లాక్డౌన్ టైంలో కూడా ఇక వెడ్నెస్డే ప్రేయర్ని మనము కంటిన్యూ చేస్తూ దేవునికి మహిమకరంగా మన యొక్క జీవితాన్ని దేవుని వైపు మరల్చుకుంటున్నందుకు దేవుడు ఎంతగానో సంతోషిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మరి లాక్డౌన్ టైంలో ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయంగాను ఆధ్యాత్మికంగాను ఆశీర్వదింపబడుతున్నారని నేను నమ్ముతున్నాను. ఈ వెడ్నెస్డే ఫాస్టింగ్ ప్రేయర్, ఐ బిలీవ్ వన్ థింగ్, నేను ఒక విషయాన్ని నేను గట్టిగా నమ్ముతాను. వెడ్నెస్డే దేని గురించి అయితే ప్రార్థన చేస్తామో, అది ఆర్థిక సమస్య కానీ, అనారోగ్య సమస్య కానీ, కుటుంబ సమస్య కానీ, మరి ఏదైనప్పటికీ కూడా దేని నిమిత్తం అయితే మనం ప్రార్థన చేస్తామో దానికి జవాబు దేవుడు తప్పకుండా దయచేస్తాడు నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రత్యేకంగా సాల్వేషన్ మినిస్ట్రీస్ ఈ యొక్క మినిస్ట్రీకి వెడ్నెస్డే ప్రేయర్ అనేది ఒక మంచి సపోర్టు, వెన్నెముక లాంటిది అన్నమాట. ఈ సంఘం ఈ రీతిగా విస్తరింపబడటానికి, ఈ రీతిగా అభివృద్ధి చెందటానికి మరి వెడ్నెస్డే ప్రేయరు, మరి అనేక మంది ప్రేయర్ వారియర్స్ ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. సేమ్ ఈ రూమ్లోనే, ఈ స్టూడియో రూమ్లోనే వాళ్ళు కూర్చొని గత కొద్ది సంవత్సరాలుగా ప్రతి బుధవారము సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు, అదే రీతిగా సంఘము కొరకు, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు, దేశము కొరకు, ప్రపంచం అంతటి కొరకు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి కొరకు, గర్భఫలం లేని వారి కొరకు, ఉద్యోగాలు లేని వారి కొరకు, మరి ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారి కొరకు, కుటుంబాలు చెదిరిపోయిన వారి కుటుంబాలు కట్టబడాలని చెప్పేసి మరి ప్రతి బుధవారం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి అటు మాదిరిగానే ఈ లాక్డౌన్ టైంలో ఈ సమయాన్ని, సరే టైం లేదు కాబట్టి మనము యూటిలైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అనుకోకుండా వెడ్నెస్డే ప్రేయర్ వారియర్స్తో కలిసి రీతిగా ప్రార్థన చేయడానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ అందరినీ దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించును గాక. ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో మరి మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమైనా ఉంటే కనుక దయచేసి మాకు తెలియపరచండి. ప్రేయర్ రిక్వెస్ట్ ఏమైనా ఉంటే ప్లీజ్ షేర్, మాకు టెక్స్ట్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ చేసినప్పుడు ఆ కమెంట్స్, ఆ ప్రేయర్ రిక్వెస్ట్లు మేము చదివి మీ కొరకు ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏదైనా ఉన్నప్పటికీ కూడా ఎవరేమనుకుంటారని అనుకోవద్దు. దయచేసి మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏదైనా సరే ఇక్కడ మాకు తెలియపరచండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. మరి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో సాల్వేషన్ మినిస్ట్రీస్ వాయిస్ ఆఫ్ సాల్వేషన్ అనే ఈ యొక్క వెడ్నెస్డే ఫాస్టింగ్ లైవ్ ప్రోగ్రామ్కి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకునే యొక్క కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. ప్రార్థనా పూర్వకంగా మరి 1:30 నుంచి 3 గంటల వరకు జరిగే ఈ ఒక ఉపవాస ప్రార్థన అనేకులకి ఆశీర్వాదకరంగాను దేవుని వాక్యం ద్వారా బలపరచబడాలని ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. మహాపరిశుద్ధమైన మా ప్రభువా, నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. వెడ్నెస్డే, లాస్ట్ వెడ్నెస్డే నుంచి ఈ రోజు వరకు మమ్మల్ని కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. మరి ఈ వెడ్నెస్డే రోజు కూడా నీ సన్నిధిలో మేము ఏకీభవించి ప్రార్థన చేస్తుండగా ఈ ఉపవాస ప్రార్థన మరి నాయన ఈ దినాన్ని మేము ప్రకటించుకొని ఉపవాసం ఉండి మా దేశం కొరకు, ఆ ప్రపంచం అంతటి కొరకు కరోనా అనే వైరస్ నుంచి విడిపింపబడటానికి మరి ఎంతమంది బిడ్డలైతే ఆర్థికంగా, అనారోగ్యపరంగా చితికిపోయి, నలిగిపోయి మరి ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ కూడా విడుదల కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఆ విశ్వాసంలో మరి నాయన ఎదుగు తన ఆత్మీయ స్థితిలో ఎదగటానికి, గర్భఫలం లేని వారి కొరకు, ఎక్కడ నాయన ఎదుగు తండ్రి మరి వివాహాలు కాని వారి కొరకు, ఉద్యోగాలు లేక సతమతం అవుతున్న వారి కొరకు, కుటుంబాలు చెదిరిపోయిన స్థితిలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటూ మీ సన్నిధిలో ఎత్తుపట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. దయతో మా ప్రార్థన అంగీకరించండి. ఈ దినదాసుడు నాయన ఎదుగు మొరపెట్టుగా ఉత్తరమిచ్చే దేవుడవు నాయన. దయతో మా ప్రార్థన అంగీకరించి మేమందరము కలిసి 2-3 ఏకీభవించి ప్రార్థన చేస్తుండగా మా స్తుతుల సింహాసనం పైన ఉండమని అయా ఎదుగు తండ్రి ప్రార్థన చేస్తున్న ఆ స్థలములో, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును అన్నట్టుగా ఈ స్థలములో నీ సన్నిధి సహవాసాన్ని మాకు నిండుగా ఉంచి పరిశుద్ధాత్మ నడిపింపును మాకు దయచేయమని, ఉపవాస ప్రార్థన అంతా కూడా పరిశుద్ధాత్మ యొక్క సహాయముతో నడిపించిన ఆయన సమస్త మహిమ, ఘనత, ప్రభావం నువ్వు ఒక్కడివే పొందుకోమని నీ సిలువ చాటున మమ్మల్ని మరుగుపరుచుకోండి అయా. మరి మా బలహీనతలలో మేము ఉన్నప్పుడు ప్రభువా
నీ బలాన్ని మాకు దయచేసి నడిపించి నీ కార్యాలు మా పట్ల జరిగించమని తండ్రి, పాటలు పాడుతుండగా, వాక్యం బోధిస్తుండగా, ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ నడిపింపును మాకు అనుగ్రహించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవునికి స్తోత్రం. మరి కొన్ని పాటలతోటి దేవుని నామాన్ని గణపరుచుకొని ఆ తర్వాత వాక్య భాగంలో కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానించుకొని ఆ తర్వాత ప్రతి ఒక్కరికి నిమిత్తము స్పెషల్ ప్రేయర్స్ చేద్దాము. సో ఎవరైతే ఏకీభవిస్తున్నారో సో దయచేసి మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమైనా ఉంటే కనుక మాకు తెలియపరచండి. మేము మీ నిమిత్తము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా, ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా, నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. నీతో నడిచే వరమీయుమా, నీతో నడిచే వరమీయుమా. నీ సిలువను మోసే కృపణీయుమా, నీ సిలువను మోసే కృపణీయుమా.
ప్రార్థింపగని ఆత్మను దింపితివి నే పాడు చోటెల్ల దిగిరాదేవా పేతురు ప్రార్థింపగని ఆత్మను దింపితివి నే పాడు చోటెల్ల దిగిరాదేవా చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియావల్ చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియావల్ ఈ చిన్నవాడిని అభిషేకించు ఈ చిన్నవాడిని అభిషేకించు ప్రార్థన శక్తి నాకు కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా ప్రార్థన శక్తి నాకు కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా దేవునికి స్తోత్రం. మరి దయచేసి మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమైనా ఉంటే కనుక మాకు తెలియపరచండి. మేము మీ నిమిత్తము మీ ప్రార్థన విజ్ఞాపన నిమిత్తము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి సో వాక్యము అయిపోయిన తర్వాత మీ ప్రేయర్ రిక్వెస్ట్లు అన్నిటి గురించి కూడా మేము ప్రార్థన చేస్తాము. సో కైండ్లీ షేర్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్. మీ ప్రార్థన విజ్ఞాపనలు ఏమైనా ఉంటే కనుక దయచేసి మాకు తెలియపరచగలరు. రైట్, మరొక పాట. నా ప్రవక్తలు నా సహవాసం చేసేదనయ్యా నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను వెదికేదనయ్యా నా ఉపవాస ప్రార్థనలు నీతో సహవాసం చేసేదనయ్యా నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను వెదికేదనయ్యా నా పాప క్రియలన్నీయు నే విడిచిపెట్టేదనయ్యా నా దోషమును మన్నించి నన్ను పరిశుద్ధునిగా మార్చయ్యా నా అహము పోవాలయ్యా నాకు దీనత్వము ఇవ్వయ్యా యేసయ్యా నా స్వయము చావాలయ్యా నీవు నాలో బ్రతకాలయ్యా నా ఉపవాస ప్రార్థనలు నీతో సహవాసం చేసేదనయ్యా నా ఉపవాస ప్రార్థనలు నిన్ను నేను వెదికేదనయ్యా
తెలియజేయుము. నా ఉపవాస ప్రార్థనలు నీతో సహవాసం చేసేదనయ్యా. ఉపవాసముండి ప్రార్థించినప్పుడు రాబోయే సంగతులు చూపించినావు. దానియేలు ఉపవాసముండి ప్రార్థించినప్పుడు రాబోయే సంగతులు చూపించినావు. నేను ఉపవాసముండి ప్రార్థించుచుండగా ఉపవాసముండి ప్రార్థించుచుండగా నూతన దర్శనము నాకు దయచేయుము. నాకు దయచేయుము. నా ఉపవాస ప్రార్థనలు నీతో సహవాసం చేసేదనయ్యా. నెహెమ్యా ఉపవాసముండి ప్రార్థించినప్పుడు పడిన ప్రాకారములు నీవు కట్టినావు. నెహెమ్యా ఉపవాసముండి ప్రార్థించినప్పుడు పడిన ప్రాకారములు నీవు కట్టినావు. నేను ఉపవాసముండి ప్రార్థించుచుండగా ఉపవాసముండి ప్రార్థించుచుండగా పాడైన నా బ్రతుకును బాగు చేయుము. బాగు చేయుము. నా ఉపవాస ప్రార్థనలు నీతో సహవాసం చేసేదనయ్యా. ఉపవాసముండి ప్రార్థించినప్పుడు అపవాదినే నీవు ఓడించినావు. నీవు ఉపవాసముండి ప్రార్థించినప్పుడు అపవాదినే నీవు ఓడించినావు. నేను ఉపవాసముండి ప్రార్థించుచుండగా ఉపవాసముండి ప్రార్థించుచుండగా శోధనపై జయముందే. కృపను నాకీయుము. కృపను నాకీయుము. నా ఉపవాస ప్రార్థనలు నీతో సహవాసం చేసేదనయ్యా. ఎస్తేరు ఉపవాసముండి ప్రార్థించినప్పుడు నీ ప్రజలకు క్షేమము ఇచ్చినావు. ఎస్తేరు ఉపవాసముండి ప్రార్థించినప్పుడు నీ ప్రజలకు క్షేమము ఇచ్చినావు. నేను ఉపవాసముండి ప్రార్థించుచుండగా ఉపవాసముండి ప్రార్థించుచుండగా నా దేశ
నా ఉపవాస ప్రార్థనలు నీతో సహవాసం చేసేదనయ్యా. ఉపవాసముండి ప్రార్థించినప్పుడు వేలాది సంఘములు స్థాపించినావు. పౌలు ఉపవాసముండి ప్రార్థించినప్పుడు వేలాది సంఘములు స్థాపించినావు. నేను ఉపవాసముండి ప్రార్థించుచుండగా ఉపవాసముండి ప్రార్థించుచుండగా నీ సంగ స్థాపనకు నన్ను వాడుము, నన్ను వాడుము. నా ఉపవాస ప్రార్థనలు నీతో సహవాసం చేసేదనయ్యా. ఉపవాసమని ప్రకటించినప్పుడు ఆ దేశ స్థితిగతులను మార్చినావు. యోవేలు ఉపవాసమని ప్రకటించినప్పుడు ఆ దేశ స్థితిగతులను మార్చినావు. మేము ఉపవాసముండి ప్రార్థించుచుండగా ఉపవాసముండి ప్రార్థించుచుండగా కడవరి జీవము మాపై కుమ్మరించుము, మాపై కుమ్మరించుము, మాపై కుమ్మరించుము. దేవునికి స్తోత్రం. మరి ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని ఎంతగానో దేవుడు ఆదరిస్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ లైవ్లో ఏకీభవిస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరొకసారి సాల్వేషన్ మినిస్ట్రీస్ వాయిస్ ఆఫ్ సాల్వేషన్ అనే ఈ యొక్క లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. సో మరొక పాట, ఆ పాట పాడుకుంటూ చివరి పాట పాడుకుంటూ ఆ తర్వాత వాక్య భాగంలోకి వెళ్దాం. ఇదిగో దేవుడు ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం.
జీవించనైతి పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి అయినా నీ ప్రేమతో నన్ను నీ దరి చేర్చినావు అందుకే గైకొనుము దేవా ఈనా శేష జీవితం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం చేరి నీ చిత్తంబునే నెరుగనేర్పు నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయనిమ్ము నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నెరుగనేర్పు నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయనిమ్ము ఆగిపోక సాగిపో ప్రియసుతునిగా పని చేయనిమ్ము ప్రతి చోట నీ సాక్షిగా శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం దేవునికి స్తోత్రం. మరి వెడ్నెస్డే ఫాస్టింగ్ ప్రేయర్కి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఇక వెడ్నెస్డే రోజు మనం అందరం కలిసి ఈ రీతిగా ప్రార్థన చేసుకోవటానికి దేవుడిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఎవరైతే లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్నారో దయచేసి మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమైనా ఉంటే కనుక దయచేసి మాకు తెలియపరచండి. సో మేము మీ నిమిత్తము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమైనా ఉంటే కనుక దయతో మాకు తెలియపరచండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. మరి కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానించుకున్న తర్వాత ప్రార్థన భాగంలోకి వెళ్దాము. సో యాజ్ యూజువల్గా మనం వెడ్నెస్డే కంటిన్యూ అవుతున్న రీతిగా ఎవ్రీ వెడ్నెస్డే సో మనము ఏ రీతిగా అయితే కంటిన్యూగా ప్రేయర్స్లో ఏకీభవిస్తున్నామో అటు మాదిరిగానే ఈరోజు కూడా జరుగుతుండగా ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి మరి ఉపవాసం ఉన్నవాళ్ళు ఉపవాస దినాన్ని ప్రకటించుకున్న వాళ్ళు నిన్నట వర్తమానాన్ని అంగీకరించి సో కొంతమంది 3 days, కొంతమంది 1 day, కొంతమంది 7 days, కొంతమంది 21 days, 40 days, 52 days అట్లా డిక్లేర్ చేసుకుని ఉన్నారు. సో
సో మాకు ఫోన్ కాల్స్ ద్వారా వాళ్ళు తెలియపరచడం జరిగింది. కాబట్టి మీ అందరి నిమిత్తము నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రభువుకి. మరి ఎవరైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నారో మరి వారికి చక్కటి అవకాశం ఇది. ఎందుకంటే మరి సంఘముతో సహవాసంతో కలిసి మీరు కూడా ఏకీభవించి ప్రార్థన చేయడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత. వాక్యాన్ని ధ్యానించుకునే ముందు మరి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. యాజ్ యూజువల్గా యథావిధిగా మరి క్రమం తప్పకుండా ప్రతిరోజు ప్రతినిత్యము నిన్ను కలుసుకుంటున్న రీతిగా ఈరోజు వెడ్నెస్డే ప్రభు ఇదిగో తండ్రి లైవ్ ఫాస్టింగ్ ప్రేయర్లో మిమ్మల్ని కలవటానికి, మీతో కలిసి కొన్ని మాటలు ధ్యానించటానికి ప్రభా ఇదిగో మేము మొరపెడుతున్నప్పుడు నువ్వు ఉత్తరం ఇవ్వటానికి ఇదిగో తన అన్ని విధాలుగా మేము సిద్ధపడి నీ సన్నిధిలోకి వచ్చి ఉండగా దేవా మా ప్రార్థనను అంగీకరించమని అడుగుతున్నాను. ఎందుకంటే నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదని వాగ్దానం చేసిన దేవుడవి. మేము మొరపెడుతున్నాం తండ్రి, మాకు సమాధానము దయచేయమని అడుగుతున్నాను. ఉపవాస ప్రార్థన ద్వారా తప్పించి ఎట్టి విధమైనది వదిలిపోట మరి అసాధ్యమని చెప్పిన దేవుడవు నాయన. ఉపవాసం ఉండి ప్రియ బిడ్డలు ఎంతమంది అయితే ఉపవాస దినాలు ప్రకటించుకొని వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు, ఆ ప్రార్థనకు వెనువెంటనే జవాబు కలుగునుగాక వచ్చునుగాక అని ప్రార్థిస్తున్నాను. ఇదిగో గొప్ప సాక్ష్యాలతో నీ నామాన్ని మహిమపరచుదురుగాక తండ్రి. వారు బహుగా ఫలించడం వలన నీకు మహిమాన్ని అవుతాను. అట్టి ఫలింపు జీవితాన్ని ప్రియ బిడ్డలందరికీ కూడా దయచేయమని తండ్రి. ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉండగా పరిశుద్ధాత్మ నడిపింపును మాకు అనుగ్రహించి ఈ స్థలమందు చేయబడి ప్రార్థన మీద నాకు అనుదృష్టి నిలుపుతానని వాగ్దానం చేసిన దేవుడవి. ఈ స్థలంలో మేమందరం ఏకీభవించి ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థన అది అంగీకరించమని మా స్తుతుల సింహాసనంపై ఆసీనుడవైనందుకు మా స్తుతులకి అర్హుడవు నీవే, మా ఆరాధనకి యోగ్యుడవు నీవే ప్రభువా. ఒక్కడవే మహిమని ఘనత ప్రభావాలను పొందుకోమని నిన్ను ఆయన ఇదిగో తన్ని మమ్ములని నీ సిలువ చాటును మరుగుపరచుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. మరి లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్నా మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ లైవ్ కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వదింపబడుతున్నారని మరి ఎంతో దీవించబడుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. అదే రీతిగా సాల్వేషన్ మినిస్ట్రీస్ వాయిస్ ఆఫ్ సాల్వేషన్ అనే ఈ యొక్క లైవ్ కార్యక్రమానికి వెడ్నెస్డే ఫాస్టింగ్ ప్రేయర్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మీ యొక్క ప్రార్థనా విజ్ఞాపనలు ఏమైనా ఉంటే మాకు తెలియపరిచినట్లయితే కనుక మేము చివరిలో మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏమైనా ఉంటే ప్లీజ్ మీరు టెక్స్ట్ చేయండి. తద్వారా మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉండగా మార్కు సువార్త 9వ అధ్యాయము 1 నుంచి 29 వచనాల వరకు ఉన్న క్లుప్తంగా మనం ధ్యానించుకుందాం. మార్కు సువార్త మార్క్ చాప్టర్ 9 వర్స్ 1 నుంచి 29 వర్సెస్ వరకు మనం జాగ్రత్తగా ధ్యానించుకున్నట్లయితే కనుక ఇక్కడ కొన్ని మాటలు మనని బలపరిచే మాటలు, ఆత్మీయంగా మనని అభివృద్ధి పరిచే మాటలు, విశ్వాసంలో మనకి దృఢత్వాన్ని ఇచ్చే మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. కాబట్టి మరి ఈ మాటలు మనం చదువుకుంటూ దేవుణ్ణి గణపరుద్దాం, దేవుని నామాన్ని గణపరుద్దాం. చూడండి 2వ వచనం నుంచి 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రము వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగులు తెల్లవియు అయిను. లోకమందు ఏ చాకలి వానియు అంత తెల్లగా చలువ చేయలేడు అని చెప్పేసి రాయబడింది అక్కడ. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు పేతురు, యాకోబు, యోహాన్లు మాత్రమే వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా వారిని తోడుకొని పోయాడంట. అక్కడికి వెళ్ళిన తర్వాత వారి ఎదుట ఆయన రూపాంతరపరచబడుతున్నారు, అంటే ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాడు ఆయన. ఎందుకు పేతురు, యాకోబు, యోహాను మాత్రమే తీసుకుని వెళ్ళారు అంటే కనుక వీరు సున్నితమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులంట. 12 మంది శిష్యులు ఉన్నప్పటికీ కూడా వై గాడ్ సెలెక్టెడ్ దీస్ 3 పీపుల్, ఈ 3 వ్యక్తులను మాత్రమే ఎందుకు ఎంచుకున్నాడు? పేతురు, యాకోబు, యోహాన్లు మాత్రమే ఎంచుకొని వారిని మాత్రమే ఆ ఎత్తైన పర్వతం మీదకి తీసుకుని వెళ్ళి అక్కడ ఆయన వారి ఎదుట రూపాంతరపరచబడుతున్నాడు. అంటే గనక వీరు సున్నితమైన మనస్కులు, మరి బలహీన ఘటము కాబట్టి వారు బలహీనపరచబడిన వాళ్ళు బలహీనతలో ఉన్నవాళ్ళు. కుటుంబంలో 2 కుమారులు లేదంటే కుమారుడు, కుమార్తె ఉంటే కనుక తల్లి ఇద్దరిని కలిసి తీసుకుని వెళ్ళేటప్పుడు చిన్నగున్న కుమారుని కావచ్చు, కుమార్తెని కావచ్చు చంకనెత్తుకుంటూ ఉంటుంది.
పెద్దవాడు ఆల్రెడీ నడవగలిగినంత శక్తిని దేవుడు అతనికి ఇచ్చాడని చెప్పేసి, ఆ వయసు వచ్చిందని చెప్పేసి చిన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని ఎత్తుకొని మరి పెద్దవారు చేయబట్టుకొని నడిపిస్తుంది. అటు మాదిరిగానే 12 మంది శిష్యులు ఉన్నప్పటికీ కూడా ఈ ముగ్గురిని ఎందుకు దేవాది దేవుడు చేపట్టుకొని నడిపిస్తూ వాళ్ళని ముందుకు నడిపించుకుంటూ వెళ్తున్నారంటే గనక వీళ్ళు సున్నితమైన మనసు కలిగిన వాళ్ళు, అత్యంత సున్నితమైన స్వభావం కలిగిన వాళ్ళు. కాబట్టి పేతురు, యాకోబు, యోహానులు మాత్రమే ఆయన వెంట పెట్టుకుని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన మరి ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు రూపాంతరపరచబడ్డాడు వారి ఎదుట మరి కొండ మీద ఏకాంతంగా వారితో తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానవి, మిగులు తెల్లవి ఆయను అని చెప్పేసి అంటూ ఉన్నాడు. చూడండి, పేతురు, యాకోబు, యోహానులు ఎండబెట్టుకొని పర్వతానికి వెళ్ళి అక్కడ వారి ఎదుట రూపాంతరపరచబడుతూ ఉన్నాడు, రూపాంతరం పొందుకుంటున్నాడు. అప్పుడు ఆ గొప్ప వెలుగు ఆయన మీదకి దిగివచ్చి ఆయన వస్త్రము తెల్లగా మారిపోయిందంట. అంటే లోకంలో ఏ చాకలి వాడు ఉతికినా కానీ అంత గొప్ప తెలుపు రాదు. అలాంటి మహిమ ఆయన మీదకి దిగి వచ్చింది. అది తండ్రి అయిన దేవుని మహిమ. ఎవరైతే దేవుని సన్నిధిలో ఏకాంతంగా గడుపుతూ ఉంటారో వారి మీదకి దేవుని యొక్క మహిమ దిగి వస్తూ ఉంటుంది. కుటుంబ ప్రార్థన అవసరం, ఎందుకంటే కుటుంబాన్ని బలపరచగట్టడానికి. సహవాస ప్రార్థన అవసరము, ఎందుకంటే సహవాసంలో మనం ఎదగటానికి. ఒంటరి ప్రార్థన చాలా అవసరం, ఎందుకంటే ఒంటరిగా దేవునితో మనము మరి సంభాషించటానికి, దేవునితో కలిసి మనము నడవటానికి ఒంటరి ఆ ప్రార్థన, ఏకాంత ప్రార్థన అవసరం. మరి వారిని తీసుకొని వెళ్ళి అక్కడ ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళి అక్కడ వారి ఎదుట రూపాంతరపరచబడుతున్నప్పుడు ఆయన వస్త్రములు తెల్లవి, ప్రకాశమానవి గాను తెల్లవి గాను మారిపోయినాయి. లోకంలో ఏ చాకలి వాడు ఉతికినా కానీ అంత గొప్ప తెలుపు రాదంట. మరి అది ఏ తెలుపు అంటే గనక అది నిజంగా దేవుని మహిమకి సాదృశ్యము. తండ్రి అయిన దేవుడు ఆయనను మహిమపరుచుకుంటూ ఉన్నాడు. ఎవరైతే దేవునితో లోతైన సహవాసం కలిగి ఉంటారో, ఎవరైతే ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని గడుపుతుంటారో వారిని దేవుడు మహిమపరుచుకుంటూ ఉంటాడు. మరి మోషే కూడా దేవునితో 40 దినాలు 40 పగళ్ళు 40 రాత్రులు గడిపినప్పుడు ఆయన పర్వతం మీద నుంచి దిగి వచ్చినప్పుడు అంట మోషే యొక్క ముఖము వెలుగుగా మారిపోయిందంట, రేడియంట్గా మారిపోయిందంటే ఒక గొప్ప వెలుగు. ఆ ముఖాన్ని చూడలేకపోయారు కింద ఉన్న ప్రజలు. ఆయన దిగి వస్తున్నప్పుడు ఆయన ముఖాన్ని చూడలేకపోయారు, ఎందుకంటే ఆయన ముఖంలో ఒక గొప్ప మహిమ కనపడుతున్నది. అది ఎవరిదో కాదు, తండ్రి అయిన దేవుని మహిమ ఆయన ముఖంలో కనిపిస్తున్నది. ఆయన చేసిన పని ఏంటంటే గనక దేవుని సన్నిధిలో గడిపాడు అంతే. రాత్రింబగళ్ళు 40 పగళ్ళు 40 రాత్రులు గడిపాడు. ఆ లోపల ఉన్న చీకటంతా కూడా తీసివేయబడి, శరీరంలో ఉన్న ప్రతి చీకటి అంధకార శక్తుల ఆ ప్రభావాలన్నీ కూడా తోలివేయబడి దేవుని మహిమ ఆయన మీదకి దిగి వచ్చింది. అట్టి మాదిరిగానే యేసుక్రీస్తు ప్రభువారు కూడా వారి ఎదుట పేతురు, యాకోబు, యోహాను వారిని ఇంకా బలపరచడానికి, ఆయన వారి ఎదుట రుజువుపరుచుకోవటానికి ఆయన వారి ముగ్గురిని మాత్రమే తీసుకుని వెళ్ళి అక్కడ మరి వారి ఎదుట రూపాంతరపరచబడుతూ ఆయన వస్త్రాలు తెల్లగా మారిపోయినట్టు ప్రకాశమానంగా అయిపోయాడు ఆయన. వాళ్ళు అంటూ ఉన్నారు, మేము ఇక్కడ ఒక పర్ణశాలలు కడతాము అని చెప్పేసి అంటే గనక అప్పుడు ఆకాశము మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. ఇదేదో గొప్ప వింత జరిగింది ఇక్కడ. మరి మోషేని ఏలియాని వాళ్ళు చూశారు కాబట్టి మోషేకి ఏలియాకి నీకును 3 పర్ణశాలలు ఇక్కడ కడదాము అని చెప్పేసి అంటే గనక వెంటనే ఆ మేఘము వాళ్ళని ఇట్లా కమ్ముకుందంట. వారున్న ప్రాంతం అంతా కమ్ముకొని ఆ మేఘంలో నుంచి ఒక స్వరం వినపడుతుంది, ఈయన నా ప్రియకుమారుడు, మరి ఆయన చెప్పినట్టుగా మరి చెయ్యండి అని చెప్పేసి, ఆయన నా ప్రియకుమారుడు అని చెప్పేసి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా బాప్టిజం తీసుకొని యోర్దాను నదిలో నుంచి బయటకు వచ్చినప్పుడు మరి ఆకాశం నుంచి ఒక స్వరం వినపడింది. ఏంటి అంటే గనక ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పేసి. ఎవరైతే పరిశుద్ధులుగా మారతారో, పరిశుద్ధతని వారు అలంకరణగా ధరించుకుంటారో, పరిశుద్ధ వస్త్రాన్ని వారు ధరించుకుంటారో వారిని చూసినప్పుడు తండ్రి అయిన దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉంటాడట. ఏమనంటే గనక ఈయన నా ప్రియకుమారుడు, లేదంటే ఈమె నా ప్రియ కుమార్తె అని చెప్పేసి. అటు రీతిగా నువ్వు నేను ప్రతి ఒక్కరము కూడా ప్రియులుగా పిలువబడాలి. ప్రియమైన వారిగా, దేవునికి అత్యంత ప్రియమైన బిడ్డలుగా మనం ఉన్నప్పుడు దేవుడు మన నిమిత్తం కూడా ఒక సాక్ష్యం చెప్తాడు. మోషే కొరకు సాక్ష్యం చెప్పాడు, అబ్రహాం కొరకు సాక్ష్యం చెప్పాడు. మరి అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి కొరకు కూడా సాక్ష్యం చెప్పాడు. ఏంటి అంటే గనక ఈయన నా ప్రియ కుమారుడు, ఆయన చెప్పినట్టుగా చేయండి.
మరియ కూడా కానా వివాహంలో ఆమె కూడా అంటుంది, ఆయన చెప్పినట్టుగా చేయండి అని చెప్పేసి అక్కడ పరిచారకులకు చెప్పింది. అటు రీతిగానే మరి తండ్రి అయిన దేవుడు మేఘంలో నుంచి పేతురు, యాకోబు, యోహానులతో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు కదా, ఆయన చెప్పినట్టుగా చేయండి, ఈయన చెప్పినట్టుగా చేయండి, ఎందుకంటే ఈయన నా ప్రియకుమారుడు. ఇంట్లో ఎవరన్నా ఉంటే గనక పెద్దవాళ్ళు చెప్పినట్టుగా చిన్నవాళ్ళని చేయమని చెప్పేసి అంటారు. తల్లిదండ్రులు అంటారు, అన్న చెప్పినట్టుగా చేయండి, లేదంటే అక్క చెప్పినట్టుగా చేయండి అంటూ ఉంటారు. ఎందుకంటే పెద్దవాళ్ళు కాబట్టి, ప్రియులు కాబట్టి. అట్టి మాదిరిగానే మరి యేసుక్రీస్తు ప్రభువాన్ని గురించి కూడా శిష్యులకు చెప్తున్న మాట ఏంటంటే, తండ్రి అయిన దేవుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఆయన చెప్పినట్టుగా చేయండి అని చెప్పేసి అన్న తర్వాత వాళ్ళు మరి అక్కడి నుంచి దిగి పర్వతాన్ని దిగి కిందకు వస్తూ ఉన్నారు. 14వ వచనం నుంచి ఒకసారి చదువుకుందాము. 9వ అధ్యాయము, మార్కు సువార్త 9వ అధ్యాయము 14వ వచనం నుంచి ఒకసారి చదువుకుందాం. వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడి ఉండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి. వెంటనే జనసమూహం అంతయు ఆయనను చూచి మిగుల విభ్రాంతి నొంది ఆయన యొద్దకు పరిగెత్తుకుని వచ్చి ఆయనకు వందనము చేసిరి. అప్పుడు ఆయన, మీరు దేని గూర్చి వారితో తర్కించుచున్నారని వారిని అడగగా, జనసమూహములలో ఒకడు, బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పెను. చాలండి, ఇక్కడ చూడండి. వారి శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజన సమూహము కూడి, వచ్చిన వారిలో ప్రజలు ఉన్నారు, శాస్త్రులు, మరి వాళ్ళందరూ కూడా ఉన్నారనమాట. అక్కడ వాళ్ళందరూ కూడా వచ్చి శిష్యుల దగ్గరికి వచ్చి, మీరు యేసుక్రీస్తు యొక్క శిష్యులు కదా, యేసు ఒక్క శిష్యులు కాబట్టి ఆయన ఎట్టి మహిమ కార్యాలు చేస్తున్నారో మరి ఆయనను వెంబడిస్తున్న మీరు కూడా అట్టి కార్యాలు చేస్తారు కదా. మరి మూగదయ్యం అంటే మూగాత్మ పట్టి పీడింపబడుతున్న ఆ వ్యక్తిని, ఆ బాలుడిని తీసుకొచ్చి వారి ఎదుట, శిష్యుల ఎదుట నిలబెట్టి మరి ఈయనలో ఉన్న దురాత్మని వెళ్ళగొట్టండి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళతో వాగ్వాదం పెట్టుకుంటున్నారు, అంటే తర్కిస్తూ ఉన్నారు. మీ దేవుడు, మీ యేసు ఇలా చేశాడు కదా, మీరు వెంబడిస్తున్న యేసు ఆనాడు ఆ టైంలో మరి ఎంతో మంది రోగముతో బాధపడుతున్న వారిని ముట్టి స్వస్థతనిచ్చాడు కదా. ఆయన వస్త్రపు చెంగును తాకినప్పుడు సైతము వారు స్వస్థతను పొందుకున్నారు. మరి ఆయన దురాత్మల్ని గద్దించినప్పుడు దురాత్మలు విడిచిపెట్టి మరి ఇన్ని గొప్ప కార్యాలు చేస్తున్న ఆయన శిష్యులుగా ఉన్న మీరు కూడా చేయగలరు కదా, మీరు చేయండి అని చెప్పేసి ఆ మూగ దయ్యము పట్టినవాడు, అంటే మూగ ఆత్మ పట్టి పీడింపబడుతున్నవాడు, అతన్ని తీసుకొచ్చి వారి ఎదుట నిలబెట్టినప్పుడు వాళ్ళు చేయలేకపోతున్నారట. శిష్యులు వాళ్ళు వెళ్ళగొట్టలేకపోతున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి, ఏంటి, ఎందుకు ఇక్కడ వాగ్వాదం జరుగుతున్నది, ఇక్కడ ఏం జరుగుతుందని అన్నప్పుడు ప్రజలందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి, మరి మూగదయ్యం పట్టిన వారిని మీ దగ్గరకు తీసుకొచ్చాము, అయితే మీ శిష్యులు దాన్ని వెళ్ళగొట్టలేకపోతున్నారు, మీ శిష్యుల వల్ల కావట్లేదు, మీ శిష్యులు వెళ్ళగొట్టలేకపోతున్నారు, మరి ఈ మూగదయ్యం పట్టిన వారికి విడుదల కావాలి, దీని నిమిత్తమే ప్రజలు తర్కిస్తున్నారు, చెయ్యమని వారితో వాగ్వాదం పెట్టుకుంటున్నారు, మీ శిష్యుల వల్ల కావట్లేదు అని చెప్పేసి అన్నప్పుడు అందుకు యేసుక్రీస్తు ప్రభువారు వారితో అంటున్నాడు, అందుకైన విశ్వాసం లేని తరము వారులారా, నేను ఎంతకాలము మీతో నుందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును అంటున్నాడు. విశ్వాసం లేని తరము వారులారా, నేను ఎంతకాలం మీతో ఉంటాను, ఎంతకాలం మిమ్మల్ని సహిస్తాను అని చెప్పేసి అంటున్నాడు. అంత మాత్రమే కాదు కానీ మరి అక్కడ ఆయన చేస్తున్న కార్యం ఏంటంటే కనుక విశ్వాసం లేని వారి గురించి ఆయన గద్దిస్తూ మాట్లాడుతున్నాడు. అక్కడ ఉన్న వారందరితోనూ మరి అక్కడ ఉన్న ప్రజలందరితో కూడా అంటున్న మాట, విశ్వాసం లేని వారులారా, నేను ఎంతకాలం మీతో ఉంటాను, ఇంకెన్ని అద్భుత కార్యాలు చేస్తే మీరు నమ్ముతారు, నాలో తండ్రి శక్తి ఉన్నదని మీకు తెలియదా, నేను ఇంకా ఎన్ని అద్భుత కార్యాలు చేస్తే మీరు నమ్ముతారు, ఎప్పుడు నా మీద విశ్వాసం ఉంచుతారు, మీరు నా యందు విశ్వాసం ఉంచిన వాడు తండ్రి యందును విశ్వాసం ఉంచినట్టే అన్నాడు కదా, మరి మీరు ఎందుకు విశ్వాసం ఉంచలేకపోతున్నారు, ఎందుకు ఈ తర్కానికి వస్తున్నారు, ఎందుకు మరి మీరు వాగ్వాదానికి దిగి ఈ రీతిగా చేస్తున్నారు అని చెప్పేసి అని తర్వాత ఏమంటున్నారంటే, వారు ఆయన యొద్దకు వానిని తీసుకొని వచ్చి దెయ్యము ఆయనను చూడగానే వానిని విలవిలలాడించి గనుక వాడు నేలపడి నురుగ కక్కుకొని పొరలాడుచుండెను. మరి ఆయన అంటూ ఉన్నాడంట, అందుకైన విశ్వాసం లేని వారు అన్న తర్వాత వానిని నా యొద్దకు తీసుకురండి అని చెప్పేసి అన్నప్పుడు
ఆ యొక్క మూగ దెయ్యముతో బాధపడుతున్న, మూగాత్మతో బాధపడుతున్న వారిని యేసుక్రీస్తు ప్రభువారు ఎదుటికి తీసుకొని రాగానే ఆ యొక్క దెయ్యం ఏదైతే ఉన్నదో ఆ దెయ్యము ఆయనను చూడగానే వాణ్ణి వదిలేసి పడేసి మరి విలవిలలాడించి వెళ్ళిపోయిందంట. ఎవరిని చూడగానే? పరిశుద్ధుడిని చూడగానే, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన యేసుక్రీస్తు ప్రభువారిని చూడగానే. ఈనాడు కూడా అనేక మంది దెయ్యాలు వెళ్ళగొట్టే వరాన్ని దేవుడిస్తూ ఉన్నాడు. చాలా మందికి దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు, కానీ కొంతమంది దెయ్యాలని మరి గట్టిగా గద్దించి 10కి 10 సార్లు గంటల తరబడి ప్రార్థన చేసి వెళ్ళగొడుతుంటారు. వాస్తవంగా నీలో దేవుని శక్తి ఉంటే కనుక ఆ దెయ్యము నిన్ను చూడగానే నువ్వెవరువో గుర్తుపట్టేసింది. ఎవరో నాకు తెలుసు, యేసు నాకు తెలుసు, పౌలు నాకు తెలుసు, ఎవరో గుర్తుపట్టేసింది. అప్పుడు ఈయన పరిశుద్ధుడు, ఈయన ఎదుట మనం నిలబడలేము, ఈయన మనల్ని పాతాళంలోకి అడగదొక్కేస్తాడని చెప్పేసి ఆ దెయ్యాలు సైతము ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాయి. సేన దెయ్యముతో బాధపడుతున్న వాడు కూడా నా జోలికి రావద్దు అని చెప్పేసి అంటాడు. నాతో నీకేం పని అంటాడు. లోపల ఉన్న దెయ్యాలు మాట్లాడుతూ ఉంటాయి, మాతో నీకేం పని, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపో అని చెప్పేసి. ఎందుకంటే ఆయన తండ్రి చేత పంపబడిన వాడు అని చెప్పేసి ఆ దెయ్యాలకు తెలుసు కాబట్టి. అయితే ఆ మూగ దెయ్యము కూడా యేసుక్రీస్తు ప్రభువారిని చూసినప్పుడు, శిష్యుల్ని చూసినప్పుడు మరి భయపడి పారిపోలేదు. ఎందుకంటే వారిలో ప్రార్థన అంత లోతైన ప్రార్థన సహవాసం వారికి లేదు కాబట్టి. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఉదయమంతా ఆయన పరిచర్యలో బిజీగా ఉన్నప్పటికీ రాత్రికాల సమయంలో మరి పర్వతం మీదకి వెళ్ళి ఆయన తండ్రితో ఏకాంతంగా గడుపుతూ ఉంటాడు. ఉదయమంతా పరిచర్య చేసి బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంటది. అయితే రాత్రి ఆయన వెళ్ళి మళ్ళీ ఆయన ఏం చేస్తూ ఉంటాడు, తండ్రి సన్నిధిలో తన బ్యాటరీని ఛార్జ్ చేసుకుంటూ ఉంటాడు. శక్తిని మరలా పొందుకుంటూ ఉంటారు. మరి వాహనం తిరుగుతున్నంతసేపు వాహనంలో ఉన్న డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు అయిపోతూ ఉంటుంది. కానీ మళ్ళీ ఒక పంపు దగ్గరికి వెళ్ళి ఫిల్ చేసుకోవాల్సింది మరలా, అప్పుడే ఆ బండి ముందుకు సాగింది. అటు రీతిగానే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి రాత్రికాల సమయంలో తండ్రితో ఏకాంతంగా లోతైన సహవాసం చేసి ఆయన శక్తితో నింపబడుతూ ఉంటాడు. కాబట్టి ఆయనలో ఉన్న శక్తి ముందు ఏ దురాత్మ కూడా నిలబడలేకపోయింది, ఏ చీకటి అంధకార శక్తులు కూడా నిలబడలేవు. ఆ యొక్క వ్యక్తిని, మూగ దెయ్యం పట్టిన వ్యక్తిని, ఆ బాలుని తీసుకొని యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వస్తూ ఉండగానే ఆ లోపల ఉన్న దెయ్యము గజగజ వణికించి అతన్ని విడిచిపెట్టి మరి పారిపోయింది. నిలబడకుండా వెళ్ళిపోయినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఇదంతా కూడా ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యం. నువ్వు ప్రార్థనాత్మ కలిగిన వాడివైతే కనుక, ప్రార్థనా శక్తి నీలో ఉంటే కనుక, పరిశుద్ధాత్మ నింపుదల నీలో ఉంటే కనుక దేవుని ఆత్మ ముందు దురాత్మను నిలబడలేవు. దేవుని ఆత్మ ఎదుట దురాత్మలు నిలబడలేవు. అవి ఆ దేవుని ఆత్మను చూసినప్పుడు అవి పారిపోతాయి ఆ స్థలాన్ని విడిచిపెట్టి. అందుకే పరిశుద్ధాత్మ శక్తితో ప్రతి ఒక్కరూ కూడా నింపబడాలి. అంత్య దినాల్లో నేను అందరి మీద కూడా నా ఆత్మని కుమ్మరిస్తానని చెప్పేసి అన్నాడు. ప్రతి ఒక్కరూ కూడా. ఎందుకంటే అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తీయబడును అని ఉంది. ఎవరైతే అడుగుతున్నారో వారు దేవుని యొక్క శక్తితో నింపబడతారు. ప్రభువా, నాకు ఈరోజు నీ ఆత్మ శక్తి నింపుదల కావాలి ప్రభువా, ప్రార్థన ఆత్మ నాకు కావాలి. నేను ప్రార్థన చేయటానికి నాకు కుదరట్లేదు, ఎందుకంటే నాకు టైం ఉండట్లేదు. ఇంట్లో మరి భర్త ఇంట్లోనే ఉంటున్నాడు, బిడ్డలు ఇంట్లోనే ఉంటున్నారు, భార్య ఇంట్లోనే ఉంటుంది, బంధువులందరూ ఇంట్లోనే ఉంటున్నారు. ఈ లాక్డౌన్ టైంలో నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నాను. ఉద్యోగ రీత్యా కావచ్చు, మరి అనేకమైన ఒత్తిడుల రీత్యా నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నాను. మరి ప్రార్థన చేసుకోలేకపోవటం వల్ల నేను ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాను, స్పిరిచువల్గా గ్రో అవ్వలేకపోతున్నాను. నా ప్రార్థన మరి సాధారణమైన ప్రార్థనగా ఉండిపోయింది. ఎట్లా అంటే కనుక పరిసయ్యులు సద్దుకాయలు చేసే ప్రార్థనగా ఉంటుంది. అది ఎంతసేపు గంటల తరబడి చేసినా కానీ ఆ ప్రార్థనకి జవాబు రాదు. ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడి నువ్వు ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన డైరెక్ట్గా తండ్రి సన్నిధికి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి వెంటనే నీకు జవాబు దొరుకుతుంది. ఎందుకు కొన్నిసార్లు మనం చేస్తున్నప్పటికీ ప్రార్థనలకి జవాబు రావంటే మెయిన్ రీజన్ ఏంటంటే గనక, ఎందుకు రావట్లేదు అనే దానికి రీజన్ ఏంటంటే గనక మనము దేవుని ఆత్మతో నింపబడి ప్రార్థన చేయట్లేదు కాబట్టి. పరిశుద్ధాత్మ నింపుదలతో మనం ప్రార్థన చేయట్లేదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో పరిశుద్ధాత్మ యొక్క నింపుదలతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థనకి జవాబు దొరుకుతుంది. చాలామంది మరి మనుషులకు కనపడాలని ప్రార్థన చేస్తూ ఉంటారు.
పెద్ద పెద్ద పదాలను వాడి ప్రార్థన చేస్తూ ఉంటారు. మరి ఉచ్చరించడానికి కూడా నాలుక కూడా సడలించలేనంత రీతిగా గొప్ప గొప్ప పదాలను వాడి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. అది వ్యర్థమైన ప్రార్థన. సమాజ వీధుల్లో నిలబడి చేసే ప్రార్థన, మరి ఆ రోడ్ల మూలల్లో నిలబడి చేసే ప్రార్థన, కనబడాలని చెప్పేసి మొన్న ఒక వ్యక్తి ఎక్కడో చూశాను నేను ఫేస్బుక్లోనో, అతను ఒక ట్రైపాడు, ఒక కెమెరా, ఒక బైబిల్ పట్టుకొని కొండల్లోకి వెళ్ళిపోయి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. మళ్ళీ అది ఆయన ప్రార్థన చేస్తున్న సంగతి వేరే వాళ్ళు షూట్ చేయాలి. ఇది వేషధారణ కాదంటారా? ఇది వేషధారణ. నువ్వు ప్రార్థన చేయాలనుకుంటే కొండల్లోకి వెళ్ళి ప్రార్థన చేయమని ఎక్కడా చెప్పలేదు. కొండల్లోకి వెళ్ళి ఆ రోజుల్లో అంటే అలాంటి అనుభవాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేశారు. మరి ఈరోజు నీ రహస్యమందు చూస్తూ నీ తండ్రి ఎదుట రహస్యముగా నీ గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయమని ఆయన కొత్త నిబంధన గ్రంథంలో మనతో మాట్లాడాడు. ఆయన రహస్యంగా ప్రార్థన చేయి. ఉపవాసం ఉన్నప్పుడు రహస్యముగా తండ్రి మరి చూస్తున్నట్లుగా నీ గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయమని చెప్పేసి అంటే, మరి ఉపవాసం ఉన్నా మరి కొండల్లోకి గుట్టల్లోకి ఎక్కడెక్కడికో వెళ్ళి చేస్తున్నారు. ఇదంతా వేషధారణ, ప్రజలకి కనపడాలని చేసే ప్రార్థన. నీ సేవ ఎప్పుడు కూడా యథార్థమైంది అంటే గనక ప్రజలే దేవుడిని నిలబెట్టి చేయటం మొదలు పెడతాడు. అప్పుడు గుర్తింపు ప్రజలకి వచ్చింది. నీది యథార్థంగా కాదు, నువ్వు ఎలివేషన్ కోసమో నువ్వేదంటే ఎక్స్టెన్షన్ కోసమో నువ్వు ప్రార్థన చేస్తున్నట్లయితే గనక ప్రజల్లో నీకు ఒక గుర్తింపు రావాలని చేసే ప్రార్థన అయితే ప్రియ సహోదరి సహోదరుడు, అది ఎప్పటికీ కూడా వేషధారణ ప్రార్థన. అలాంటి ప్రార్థన అసలు క్షమించవు దేవుడు. వేషధారుల ప్రార్థనని దేవుడు ఏనాటికి కూడా క్షమించడు. ఇప్పుడు చూడండి, వాళ్ళు మరి శిష్యులతో తర్కిస్తున్నప్పుడు వాళ్ళని చూసి అంటున్నాడు, మీరు అల్ప విశ్వాసులారా, అవిశ్వాసులారా, ఎంతకాలం నేను మీతో ఉంటాను? ఎప్పటికి మీరు మారుతారు? మీ జీవితాలు ఎప్పుడు మార్చుకుంటారు? నేను చేయగలిగిన కార్యమేనని మీకు తెలిసినప్పటికీ కూడా ఎందుకు తర్కానికి వస్తున్నారు, గొడవలకు వస్తున్నారు? ఎందుకు గొడవలు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు? మరి ఎన్నాళ్ళు నేను మీతో ఉంటాను? ఎప్పటికి మీరు మార్పు చెందుతారని ఆవేదనతో అంటూ మరి ఆ యొక్క వ్యక్తిని నా దగ్గరకు తీసుకొని రండి అన్నాడు. ఎప్పుడైతే వాళ్ళు తీసుకొస్తున్నారో వస్తూ ఉండగానే ఆ యొక్క దెయ్యం ఏమైపోయిందంట, వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయిందంట. చూడండి 21వ వచనం నుంచి, అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడగగా అతడు బాల్యము నుండియే అది వాని నాశనము చేయవలనని తరచుగా వానిని నాశనం చేయాలని తరచుగా వారిని అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. చూడండి, అని ఎప్పటి నుంచి ఈ సమస్యతో ఇతను బాధపడుతున్నాడు? మరి చెవిటి మూగ దయ్యము, మరి మూగాత్మతో పట్టబడి ఎన్నాళ్ళ నుంచి ఇతను పీడింపబడుతున్నాడు అని అంటే గనక ఇది ఇప్పుడు కాదయ్యా, చిన్న వయసు నుంచే ఇతను ఇలాంటి సమస్యతో బాధపడుతున్నాడు. ఇలాంటి సమస్యతో చిన్న వయసు నుంచే బాధపడుతున్నాడు. మరి ఇతను బాధపడటం మాత్రమే కాదు, అగ్నిలోను నీళ్లలోనూ ఆ యొక్క దురాత్మ వారిని తీసుకొని వెళ్ళి పడేసింది. అది వచ్చినప్పుడు, ఆ దురాత్మ వారిని ఆవరించినప్పుడు వాడు అగ్నిలో నీళ్ళలో పడిపోతూ ఉంటాడు. మరి ఆ సమయంలో ఎవరైనా పక్కన ఉంటే కనుక వాళ్ళు సేవ్ చేస్తారు, ఎవరు లేకపోతే సేవ్ చేయడానికి అవకాశం ఉండదు. మరి ఇది శాశ్వతమైన పరిష్కారం మాకు కావాలి ప్రభువా, ఈ శాశ్వతమైన విడుదల బిడ్డకి మాకు కావాలి. మీరు దయచేసి ఏమైనా నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చెయ్యి అంటున్నారు. నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం. యేసుక్రీస్తు ప్రభు వారికి అసాధ్యమైంది ఏది లేదు. ఆయనకి సమస్తము సాధ్యమే. నా నామములో మీరు తండ్రిని ఏది అడిగినను అది మీకు అనుగ్రహించును అని చెప్పి, అనుగ్రహింపబడును అని ఉంది. యేసుక్రీస్తు నామములో దెయ్యం పట్టిన వాడిని నీ ఎదుటికి తీసుకొచ్చినప్పుడు యేసుక్రీస్తు నామం ఉచ్చరిస్తూ ఉండగానే ఆ నామము వినటానికి కూడా మరి ఇష్టపడని, ఆ నామములో శక్తి ఉన్నది, ఆ నామములో అగ్ని ఉన్నది, ఆ నామములో అత్యంత ప్రభావం ఉన్నదని ఆ చీకటి అంధకార శక్తులు పారిపోతూ ఉంటాయి. యేసు నామములో నువ్వేది తండ్రిని అడిగినా సరే, ఆ నామము కాకుండా మరి ఏ నామములో అయినా సరే ఆ నామము ఎత్తి పట్టకుండా నీ ప్రార్థన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నావా లేదా ఒక్కసారి పరిశీలించుకో. ఇన్ జీసస్ మైటీ నేమ్ నువ్వు యేసు నామములో ప్రార్థన చేస్తున్నావా, సాధారణమైన ప్రార్థన చేస్తున్నావా?
అత్యంత ప్రశస్తమైన యేసుక్రీస్తు నామములు. ఎందుకంటే ఆ నామాన్ని ఉచ్చరిస్తూ నువ్వు ప్రార్థన చేసినప్పుడు చీకటి అంధకార శక్తులు నువ్వు గద్దించినా సరే అవి నీ ఎదుటి నుంచి పారిపోతాయి. ఇదంతా దెయ్యము యొక్క, ఈ దురాత్మ యొక్క పని. ఒక మనిషికి మూగతనం వచ్చింది అంటే గనక ఆ మనిషి మూగతనంతో బాధింపబడుతున్న మూగాత్మ పట్టిన దెయ్యం అది. అంధకారాన్ని కలుగు చేసే దెయ్యం అది. ఆర్థిక సమస్యలతో ఒక వ్యక్తి జీవితకాలం అంతా బాధపడుతున్నాడంటే అది ఆర్థిక సమస్యలను తీసుకొచ్చిన దెయ్యం అది. అనారోగ్య సమస్యలతో ఒక వ్యక్తి జీవితకాలం అంతా బాధపడుతున్నాడంటే మరి అతనిలో ఆ యొక్క దురాత్మ శక్తుల ప్రభావాలు జరుగుతున్నాయి. కాబట్టి వాటిని అన్నింటినీ కూడా యేసు నామంలో గద్దించినప్పుడు అవన్నీ కూడా వాటిని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాయి అంట. దయచేసి గమనించండి. దేవుడు అంటున్నాడు కదా, అక్కడ ఆ వ్యక్తి అడుగుతున్నాడు, ఏమైనా నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అంటున్నారు, ఎంత మాట అంటున్నావు నువ్వు? నా వలనైతేనా, నా ద్వారానే సమస్తము జరుగుతున్నాయి ఈ లోకంలో. భూమికి పునాదులు వేయబడక మునిపే నేను ఉన్నాను. ఆది నేనే, అంతము నేనే, అల్ఫయు ఒమేగయు నేనే. నా ద్వారా సమస్తము సాధ్యమే, నాకు అసాధ్యమైనది ఏది లేదు. అయితే ఇక్కడ ఒక చిన్న క్లాజ్ ఉంది. ఏంటి అంటే కనుక నేను చేయగలుగుతాను. నా ద్వారా తండ్రి అయిన దేవుడు చేపిస్తాడు తప్పకుండా, ఎందుకంటే ఆయన పంపించాడు కాబట్టి. నేను చేయగలుగుతాను. నా నామములో ప్రార్థన చేస్తే ఆ కార్యం జరిగిద్ది, కానీ నీలో నమ్మకం ఉండాలి అంటున్నాడు. దేవుడు ఎట్టి గొప్ప కార్యాన్ని చేయటానికైనా సిద్ధంగా ఉన్నాడు మన జీవితాల్లో. ఇది వరకు ఎన్నడూ జరగని గొప్ప గొప్ప కార్యాలు సైతము ఆయన చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నీలో ఉండవలసింది ఏంటంటే కనుక నమ్మకము అని చెప్పేసి అంటున్నాడు. అందుకే యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు దేని నిమిత్తము నేను చెయ్యగలను అని నువ్వు నమ్ముతున్నావా? నేను చెయ్యగలను అని నువ్వు విశ్వసిస్తున్నావా? అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇఫ్ యూ బిలీవ్, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నమ్మకపోతే ఎవరు ఏం చేయలేరు. ఎంత పెద్ద ప్రవక్త వచ్చి మరి ఎంత చేసినా కానీ నీలో నమ్మకం లేకపోతే, నీలో అవిశ్వాసము అపనమ్మకం ఉంటే కనుక ఎవరు కూడా ఏం చేయలేరు. అయితే నువ్వు ఈరోజు దేవుని ఏం అడగాలంటే, అపనమ్మకం ఉండకుండా నాకు సహాయం చేయ ప్రభు అని అడగాలి. నీకు నిజంగా దేవుడు చేయగలడు అని నీకు నమ్మకం ఉంటే ఆ నమ్మకం నీలో కలగాలి ఫస్ట్. ఎస్, హీ కెన్ డూ. మరి ఈ దైవ సేవకుడు ద్వారా దేవుడు కార్యం జరిగిస్తాడు. ఈ దైవ సేవకుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన ప్రార్థనను విని నాకు అద్భుతమైన మేలులు జరిగిస్తాడు అని నువ్వు నమ్మిన ఎడల, నా మీద పెట్టమంటల విశ్వాసం, దేవుని మీద పెట్టండి విశ్వాసం. నా మీద కాదు పెట్టాల్సిన మీ విశ్వాసము దేవుని మీద. నేను ఒక నోటి బోరగా వాడబడుతున్నాను అంతే. నేను ఆయన నోటి బోరగా వాడబడుతున్నాను. నేను ఒక స్పీకర్ బాక్స్ లాంటి ఆయన మైక్లో నుంచి మాట్లాడుతుంటే నేను అవుట్పుట్ ఇస్తున్నాను అంతే. హీఈస్ ఇన్ మీ. ఆయన నాలో నుంచి మాట్లాడుతున్నాడు, నేను అవుట్పుట్, నా వాయిస్ని ఆయన యూటిలైజ్ చేసుకున్నాడు. నన్ను ఆయన వాడుకుంటూ మీతో అంటున్నాడు కదా, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. ఒకవేళ నువ్వు ఈరోజు దేవుని యొక్క మహిమని నమ్మినట్లయితే గనక ఆయన మహిమను చూస్తావు. నువ్వు నమ్మకపోతే ఎప్పటికీ నీ జీవితంలో అద్భుతం అనేది జరగదు. మరి ఎంతో మంది మా దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి వస్తూ ఉంటారు. మేము ప్రార్థన చేస్తాం యేసుక్రీస్తు నామములో. వారు అడిగిన ప్రతిదీ కూడా దాన్ని మరి ప్రభు సన్నిధికి అప్పగించుకుంటూ ఉంటాం. ఎందుకంటే మేమేమీ చేయలేము, మా చేతులలో ఏది లేదు. ప్రభు చేతులకు అప్పగించుకుంటూ, ప్రభువా మరి బిడ్డలు ఇది అడుగుతున్నారు, నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే ఇది చెయ్యి ప్రభు అని దేవుని చేతికి అప్పగించుకుంటాం. బలవంతంగా ఇది తప్పనిసరిగా జరగాలి ప్రభువా అని మేము అనము. ఎందుకంటే దాంట్లో ఏ మేలులు ఉన్నాయో ఏ కీడు ఉన్నదో మాకు తెలియదు. కాబట్టి దేవుని చేతికి అప్పగించుకున్నప్పుడు హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయనకి సమస్తము తెలుసు. అది వారికి ఇవ్వటము ద్వారా అది మేలా కీడా అన్నది ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన చిత్తానికి నువ్వు అప్పగించుకోవాలి. నీ ఇష్ట ప్రకారంగా నువ్వు అడిగి నాకు కావాలి, నాకు ఇవ్వు, వాళ్ళకి ఇవ్వు అని నువ్వు ప్రార్థన చేయటం కాదు. నీ చిత్తము వారి జీవితంలో జరుగును గాక అని ఆ హంబుల్ తోటి విధేయత కలిగి నువ్వు దేవుని చేతికి అప్పగించుకున్నప్పుడు ఆయన నీ మీద కనికరపడి నీ జీవితాన్ని అభివృద్ధి పరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు అంటున్నాడు కదా,
వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాడంట. నేను నమ్ముతున్నాను ప్రభు, నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను, అయితే అపనమ్మకము నా జోలికి రాకుండా నాకు సహాయం చేయి. అపనమ్మకము నా జోలికి రాకుండా నాకు సహాయం చేయి ప్రభు. నేను నమ్ముతున్నాను ఈ రాత్రి, మరి ఈరోజు నువ్వు చేయగలవని నేను నమ్ముతున్నాను, నువ్వు చేయగలవని నేను విశ్వసిస్తూ ఉన్నాను. నాలో అపనమ్మకం రాకుండా, చాలామంది జీవితాల్లో వారు అడుగుతారు కానీ వాళ్ళు పూర్తి విశ్వాసం తడగరు. అపనమ్మకము, జరిగితే జరిగింది లేకపోతే లేదంట, జరిగితే జరిగింది లేకపోతే లేదు, జరిగినప్పుడు చూద్దాంలే అనుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు నువ్వు నమ్మవలసింది ఏంటంటే కనుక, నువ్వు నిజంగా ఆయనను వెంబడిస్తున్న వ్యక్తివైతే కనుక, ఆయనను వెంబడిస్తూ ఆయన మాటలు వింటూ ఆ మాటలు నీ హృదయంలో భద్రపరచుకుంటున్న వ్యక్తివైతే కనుక, మరి ఆ చిన్నవాని యొక్క తండ్రి అన్నట్టుగా, మూగదయ్యము చేత విడిపింపబడిన వారి యొక్క తండ్రి చెప్పినట్టుగా, నేను నమ్ముచున్నాను ఈ రోజు నుంచి. దేవుడికి చెప్పండి మీరందరూ కూడా, మీ హృదయం మీద చేతులు ఉంచుకొని, అయ్యా నేను నమ్ముతున్నాను ఈ రోజు నుంచి, ఇక నాలో అపనమ్మకం ఉండనియొద్దు అని చెప్పేసి, ఈ రోజు నుంచి నేను నమ్ముతున్నాను. ఐ బిలీవ్ ఇన్ యూ, నేను నమ్ముతున్నాను ప్రభువా. ఎందుకంటే నీకు అసాధ్యమైనది ఏది లేదు. ఎంతో మంది జీవితాల్లో ఎన్నో మేలులు చేశావు, మరి ఎంతో సమస్యలతో కృంగిపోయిన వారిని లేవనెత్తిన దేవుడు. అవి నీకు అసాధ్యమైనది ఏది లేదు. నేను నమ్ముతున్నాను, నాకు అపనమ్మకం అనేది రానియొద్దు. అవిశ్వాసము, అపనమ్మకము, అల్ప విశ్వాసము ఇవి నాలోనికి రానియొద్దు. పరిపూర్ణమైన విశ్వాసంలో నన్ను నడిపించు. ఎందుకంటే ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు, నమ్మకపోతే నువ్వు ఎప్పటికీ కూడా నీ జీవితంలో అభివృద్ధి మేలు అనేది పొందుకోలేవు. కాబట్టి నువ్వేం అడుగుతున్నావు ఈరోజు? ఒకవేళ నీ బిడ్డల గురించి అడుగుతున్నావా? నీ ఆర్థిక సమస్యల మీద విజయం కొరకు అడుగుతున్నావా? వాట్ యు ఆర్ ఆస్కింగ్? దేవునిలో ఏం అడుగుతున్నావు? ఇతరుల గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఉద్యోగాల గురించి, గవర్నమెంట్ జాబ్స్ గురించి, మరి సొంత ఇంటి గురించి, వాహనం గురించి, దేని గురించి నువ్వు ప్రార్థన చేసినప్పటికీ కూడా విశ్వాసంతో ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు. నమ్మకంతో ప్రార్థన చేయి, నీ నమ్మకాన్ని బట్టి నేను నిన్ను అభివృద్ధి పరుస్తాను అని చెప్పేసి అంటున్నాడు. ఆ తర్వాత వాళ్ళు తన తర్వాత ఆ బిగ్గరగా ఆయన కేక వేశాడు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు ఆయన్ని అడుగుతూ ఉన్నారంట. 28వ వచనంలో ఉంటుంది చూడండి, శిష్యులు ఆయన అడుగుతున్నారు. ఆయన ఇంటిలోకి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతిమి, ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతిమి ఏకాంతమున ఆయన అడిగిరి. ఏకాంతముగా ఆయన అడిగారంట. అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ప్రార్థన వలననే అన్న దగ్గర 2వ నెంబర్ ఉంది కదా, అది కింద ఫుట్ నోట్ లో చూసుకుంటే గనక ఉపవాసము వలననే కూర్చబడి ఉన్నది అని చెప్పేసింది. అంటే ప్రార్థన ఎట్టి ప్రార్థన అంట? ఉపవాసముతో కూడిన ప్రార్థన. అందుకే ఇందాక పాడుకున్న పాటలు, ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసము చేసేదనయ్యా అని చెప్పేసింది కదా. ఆయనతో సహవాసం, లోతైన సహవాసము దేంట్లో కలిగి ఉంటుందంటే గనక ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు. దేవుడు అంటున్నాడు కదా అక్కడ, ఆయన డైరెక్ట్ గానే చెప్పాడు ఏంటి అంటే, మేమెందుకు చేయలేకపోయాము, ఇది నీ వలన ఎందుకయింది, మేమెందుకు చేయలేకపోయాము, మేమెందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాము, మరి అందరిలాగా మేమెందుకు బ్లెస్ కాలేకపోతున్నాము, అందరిలాగా మేమెందుకు సంతోషంగా ఉండలేకపోతున్నాము, అందరి బిడ్డల్లాగా మా బిడ్డలు ఎందుకు మరి ఆనందంగా జీవించలేకుండా సంతోషంగా లైఫ్ సెటిల్మెంట్లోకి వాళ్ళు వెళ్ళలేదు అని ఈరోజు నువ్వు అడుగుతున్నట్లయితే కనుక దేవుడు ఏమంటున్నాడంటే, నీ ఉపవాస ప్రార్థన నీ కుటుంబానికి ఆశీర్వాదకరం, నీ ఉపవాస ప్రార్థన నీ బిడ్డలకు ఆశీర్వాదకరము. జాన్ వెస్లీ గారి యొక్క మరి వేరే దేశంలో, ఇతర దేశంలో, యూకే దేశంలో ఉన్న జాన్ వెస్లీ గారి యొక్క తల్లి, ఆయనకి సుమారుగా 10 మంది పిల్లలు. ఆమెకి ఆ 10 మంది పిల్లల్లో జాన్ వెస్లీ గారు చిన్నవాడు. ఆయన దగ్గరకు వచ్చి మరి ఆమె ప్రతిరోజు కూడా ఆమె తల మీద చేయి పెట్టి ప్రార్థన చేసేదట. ఉదయం లేచిన వెంటనే 10 మంది మీద కూడా 10 మంది తలల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసేదంట. అయితే చిన్నవాడైన జాన్ వెస్లీ గారి దగ్గరకు వచ్చినప్పుడు అత్యంత భారంతో ప్రార్థన చేసేదంట. చిన్నవాడు మరి 10 మంది తర్వాత 10 మందిలో 10వ వాడు ఆఖరివాడు అని చెప్పేసి ఆయన దగ్గర కూర్చొని పెద్దవాడి దగ్గర నుంచి మొదలు పెట్టి చిన్నవాడి దగ్గరకు వచ్చి మరి కొంచెం భారంతో ప్రార్థన చేసేదంట. అప్పుడు
ఆ తల్లి యొక్క ప్రార్థనను బట్టి, ఆ తల్లి ప్రార్థన చేస్తూ ఆ యొక్క కన్నీళ్ళు ఏవైతే కారుతూ ఉంటే, ప్రార్థనలో ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ఉంటే, ఆ కన్నీటి బొట్టులు వాళ్ళ మీద పడి వాళ్ళు అప్పుడు లేచి కూర్చునే వాళ్ళంట. ఆ తల్లి కన్నీటి ప్రార్థనకి మరి చూస్తున్న తల్లులందరూ కూడా ఇట్టి ప్రార్థన ఆత్మ మీరు కలిగి ఉండాలని నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. దేవుని ఆత్మతో నింపబడి మీకు చెప్తున్నాను. ఆ తల్లి ఏం చేసిందంట, ఆ బిడ్డల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తుంటే, మరి ఆ కన్నీళ్లు కారుతూ ఉంటే ఆ కన్నీళ్లతో వాళ్ళ మీద పడి వాళ్ళు లేచి కూర్చునే వాళ్ళంట. అలాంటి ప్రార్థన జీవితము ఆమె చేసింది కాబట్టి, కలిగి ఉంది కాబట్టి, ఆమె బిడ్డల్లో ఒక బిడ్డ అత్యంత గొప్ప పరిచర్యను చేశాడంట. ప్రపంచంలోనే పేరుగాంచిన, ప్రఖ్యాతిగాంచిన దైవజనుడిగా జాన్ వెస్లీ గారు మరి అత్యధికమైన గొప్ప సేవ చేసి దేవుని నామాన్ని ఎంతగానో మహిమపరిచారు. దీని అంతటికి కారణం ఏంటంటే తల్లి ఉపవాస ప్రార్థన. తల్లులు మాత్రమే చేయాలి, తండ్రులు చేయకూడదని నీకు సందేహం రావచ్చు. తండ్రులు కూడా, తల్లికి ఎంత బిడ్డల మీద తల్లికి ఎంత బాధ్యత ఉంటుందో, కుటుంబం పట్ల తల్లికి ఎంత భారం ఉంటుందో, సంఘం పట్ల తల్లికి ఎంత భారం ఉంటుందో, తండ్రికి కూడా అంతకంటే రెట్టింపు భారం ఉండాలి. తల్లి మాత్రమే కాదు, తండ్రి కూడా చేయాలి బిడ్డల కొరకు. తండ్రి కూడా కన్నీటితో ప్రార్థన చేయాలి. తండ్రి కూడా బిడ్డల కొరకు కన్నీటితో ప్రార్థన చేసి బిడ్డల నిమిత్తము ప్రభు సన్నిధిలో వేడుకోవాలి. ఎందుకు నా బిడ్డలు సెటిల్ కావట్లేదంటే యు ఆర్ నాట్ ప్రేయింగ్. నువ్వు ప్రార్థన చేయట్లేదు కాబట్టి నీ బిడ్డలు సెటిల్ కాలేకపోతున్నారు. ఈ రోజు నుంచి నువ్వు మొదలుపెట్టు, విత్ ఇన్ 1 yearలో నీ బిడ్డలు మంచి లైఫ్ సెటిల్మెంట్లోకి వెళ్ళిపోతారు. వివాహాలు కావట్లేదంటే వివాహాలు ఎందుకు కావట్లేదని నువ్వు ఏనాడన్నా ఆలోచించావా? ఎందుకు కావట్లేదు ప్రభు, ఎందుకు చేయట్లేదని నువ్వు బాధపడ్డావు. కానీ మరి వివాహాలు కాకపోవటానికి కారణము నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయట్లేదు కాబట్టి. ఉపవాసం ఉంటున్నావు, అయితే ప్రార్థనలో నువ్వు గడపలేకపోతున్నావు. కొంతమంది ఉపవాసం చేస్తుంటారు, కానీ ఆ ఉపవాసంలో కూడా వాళ్ళు ఉపవాసం ఉన్నాను కదా దేవా సర్దుకో అని చెప్పేసి వాళ్ళ పనులు వాళ్ళ ఇళ్లలో పనుల్లో నిమగ్నం అయిపోతూ ఉంటారు. కాదు, ఉపవాసముతో ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఆయన చెప్పింది అదే. యేసుక్రీస్తు ప్రభువారు నీతో నాతో కాదు, తన శిష్యులతో కూడా చెప్తున్న మాట అదే. ఆయన అత్యంత సన్నిహితంగా ఉన్న పేతురు, యాకోబు, యోహానులతో చెప్పిన మాట ఏంటంటే గనక, అయ్యా మరి ఇలాంటి దెయ్యాలను వెళ్ళగొట్టాలంటే ఆషామాషి కాదు, ఇలాంటి దెయ్యాలను వెళ్ళగొట్టాలంటే అంత ఈజీ కాదు. ఇదేంటంటే బాల్యము నుంచి వాడిని పట్టి పీడిస్తున్న దెయ్యము. ఈ దెయ్యము కాదు, చిన్న దెయ్యమైనా పెద్ద దెయ్యమైనా ఏ దెయ్యమైనా సరే మొదట నీలో ఏముండాలంటే గనక ఉపవాస ప్రార్థన అనుభవం నీలో ఉండాలి. దెన్ ఓన్లీ యూ కెన్ డూ దిస్. ఉపవాస ప్రార్థన అనుభవం నీలో ఉన్నప్పుడే నువ్వు చేయగలుగుతావు. ఉపవాస ప్రార్థన అనే అనుభవం లేకుండా నువ్వు ఆశీర్వదింపబడతాం, దీవించబడతాము. ఇదంతా సర్వసాధారణమైన విషయమే. దీంట్లో ఎట్లాంటి మేలులు నీ జీవితంలో జరగవయ్యా. కాబట్టి దయతో దేవాది దేవుడు ఏం చెప్తున్నాడంటే, అపనమ్మకం ఉండకుండా నువ్వు ప్రభువా ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నాను, కానీ నాలో అపనమ్మకం ఎక్కువగా, ఆందోళన, కంగారు, మరి బలహీనతగా నన్ను పట్టి పీడిస్తున్నది. అపనమ్మకం ఉండకుండా నాకు సహాయం చేయన్నప్పుడు దేవుడు నీలో అపనమ్మకాన్ని తీసివేసి ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలు, కొండల సహితము పెకిలించగలిగిన సామర్థ్యతను దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. ఆవగంజ అన్నిటికంటే చిన్నది, కానీ అంత విశ్వాసం ఉన్నా చాలు నీ జీవితంలో దేవుని కార్యాలు నీ పట్ల అద్భుత రీతిగా జరుగుతూ ఉంటాయి. మేము ఎందుకు చేయలేకపోతున్నాం? నేను ఎందుకు ఇల్లు కట్టుకోలేకపోతున్నాను? ఎందుకు వాహనాన్ని కనుక్కోలేకపోతున్నాను? ఎందుకు నా ఆర్థిక సమస్యల మీద విజయాన్ని నేను పొందుకోలేకపోతున్నానంటే పరిపూర్ణమైన విశ్వాస ప్రార్థన నీలో లేదు కాబట్టి. నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేయట్లా, అందుకే వాళ్ళు సెటిల్ అవట్లా, వాళ్ళ మ్యారేజెస్ జరగట్లా. గర్భఫలం గురించి నువ్వు విశ్వాసంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేయట్లా, అందుకే గర్భఫలం రావట్లేదు. ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగం కొరకు ఉపవాసం ఉండి దాని మీదే ఫోకస్ చేసి శ్రద్ధ పెట్టి నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయట్లేదు. నీ ఉపవాస ప్రార్థన మరి రిచువల్గా అయిపోయింది. రిచువల్గా ఏదో చేయాలి అంటే చేయాలి అన్నట్టుగా. పాస్టర్ గారు చెప్పాడు 3 రోజులు చేయమన్నాడు, చేసేద్దాం ఆయన చెప్పినట్టుగా. నేను చెప్పినట్టుగా చేయటం కాదు, మీ ఆత్మ ప్రేరేపణ బట్టి. నేను అదే రాత్రి కూడా చెప్పింది ఏంటంటే, నీ ఆత్మ ప్రేరేపణ ఎన్ని దినాలు నిన్ను ప్రేరేపిస్తే అన్ని దినాలు చేయమని చెప్పేసి అన్నాను. నీ ప్రేరేపణ నీలో రావాలి, ఆ డిజైర్ అనేది నీలో కలగాలటి, ఆ కోరిక నీలో కలిగి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ పట్ల కార్యాలు చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నిజమైన దీవెనలు, పర్మనెంట్ ఆ యొక్క బ్లెస్సింగ్స్ నీకు కావాలని కోరుకుంటు, టెంపరవరీ బ్లెస్సింగ్స్ కాదు. టెంపరవరీ బ్లెస్సింగ్స్ అంటే ఈ రోజు ఉండి రేపు పోతూ ఉంటాయి, అవి వచ్చినట్టు వచ్చి కానీ వెళ్ళిపోతూ ఉంటాయి. టెంపరవరీ అవి. పర్మనెంట్ బ్లెస్సింగ్స్ అంటే ఆ ఆశీర్వాదం అనేది ఎప్పుడు తరాల వరకు నీతో నిలిచి ఉంటుంది.
యెషయాలో చెప్పినట్టుగా యు ఆర్ జాయ్ ఫర్ మెనీ జనరేషన్స్ అన్నాడు. నువ్వు అనేక తరాలకు ఆశీర్వాదకరంగా ఉంటావు, సంతోషకారణంగా ఉంటావు అని చెప్పేసి అన్నాడు. యు ఆర్ జాయ్ ఫర్ మెనీ జనరేషన్స్. నువ్వు ఎన్నో తరాలకి ఈరోజు నువ్వు ప్రార్థన చేసినప్పుడు వచ్చిన ఆశీర్వాదము అది పర్మనెంట్ ఆశీర్వాదం అయి ఉండాలి, పర్మనెంట్ ఆశీర్వాదమై ఉండాలి. అది నీ తరాలకి, నా తరం వారికి నేను ముగించుకుని వెళ్ళిపోతామంటే మరి తర్వాత తరం వారికి మార్గం చూపించవలసిన వాళ్ళు ఎవరు? యేసు ప్రభు ఆయన ఒక తరంలో ఆయన ముగించుకుని వెళ్ళిపోలా. అక్కడి నుంచి కొన్ని వేల తరాలకి ఆయన బాటను వేసుకుంటూ వచ్చాడు. కొన్ని వేల తరాలు వారు ఆయనను స్మరిస్తూ ఉన్నారు, ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నారు, ఆయన నామాన్ని మరి ఆయన నామంలో ప్రార్థన చేస్తూ ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఒక ట్రెండ్ సెట్ చేసేసాడు ఆయన. నువ్వెప్పుడు కూడా ట్రెండ్ ఫాలో అయ్యే వ్యక్తిగా కాదు, ట్రెండ్ సెట్టర్గా ఉండాలి. నీ ప్రార్థన జీవితంలో నీ కుటుంబంలో ఒక గొప్ప మార్పును తీసుకొచ్చే వ్యక్తిగా ఆ ట్రెండ్ని సెట్ చేయాలి. ప్రార్థన అనుభవాలు ఉండి ఉపవాసంలో ఉండి ప్రార్థన చేయి. నీ ప్రతి బంధకాలు యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజే తెంచివేయబోతున్నాడు. నువ్వు ప్రార్థన చేయటానికి యథార్థమైన తీర్మానం తీసుకున్న మొదటి రోజు మొదటి గడియలోనే నీ సమస్యలపైన నువ్వు విజయం పొందుకుంటావు. యథార్థమైన తీర్మానం నేను చెప్తున్నాను. కైండ్లీ అండర్స్టాండ్. యథార్థమైన తీర్మానం. ఉంటే పోయే, చేస్తే పోయే అని అనుకోవద్దు. యథార్థమైన తీర్మానం తీసుకొని ముందుకు వెళ్తున్నప్పుడు నీ తీర్మానాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యాలు నీ పట్ల చేస్తుంటాడు. హల్లెలూయా. సో ఈరోజు ఉపవాస ప్రార్థనలో దేవాది దేవుడు మనతో అత్యంత మరి ప్రేమపూర్వకంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి మరి ఆయన మనలో నుంచి ఆయన ఏమంటున్నాడంటే నమ్మకము మాత్రం ఉంచండి చాలు, మీరు నమ్మినడేలా దేవుని మహిమను చూస్తారన్నట్టుగా మనం నమ్మితే చాలు ఈరోజు దేవుడి కార్యాలు తప్పనిసరిగా చూస్తాము. సో ప్రేయర్ రిక్వెస్ట్లు ఎవరైనా ఉంటే కనుక అవి సో తెలియపరచండి మాకు. ప్రేయర్ రిక్వెస్ట్ ఏది ఉన్నా సరే మాకు దయచేసి తెలియపరిచినప్పుడు మీ ప్రేయర్ రిక్వెస్ట్ కొరకు మేము సో లైవ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే సో కైండ్లీ షేర్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్. మేము మీ నిమిత్తం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఫస్ట్ నుంచి స్క్రోల్ చేసుకుంటూ వద్దాం. ప్రేయర్ రిక్వెస్ట్ తెలియపరిచిన వాళ్ళు నిమిత్తము ప్రార్థన చేస్తుండగా సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మిగిలిన వారు ఏకీభవించండి. సో తర్వాత ప్రతి ఒక్కరి కొరకు కూడా ప్రార్థన చేస్తాం. రైట్. ప్రేయర్ రిక్వెస్ట్ ఎవరైతే ప్రేయర్ రిక్వెస్ట్ తెలియపరుస్తున్నారో వాళ్ళ నిమిత్తము ప్రార్థన చేస్తుండగా స్పిరిచువల్ గ్రోత్ కొరకు ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతున్నారు, ఫైనాన్షియల్ అబండెన్స్ కొరకు ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతున్నారు. సో ఇంకా అనేకమైన అవసరతల గుండా ప్రజలు వెళ్తున్నారు, వాటన్నిటి నిమిత్తము ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతుండగా సో దయచేసి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకి మనం ఈరోజు ప్రార్థన చేద్దాం. సో ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ ఏదైనప్పటికీ కూడా దాని నిమిత్తము మనము ప్రార్థన చేద్దాం. దేవుడు ఆయన గొప్ప కార్యాలు ప్రజలందరి పట్ల జరిగించబోతుండగా సో ప్రతి ఒక్కరూ కూడా సో మొట్టమొదటిగా మరియా ఇజ్రాయెల్ సిస్టర్ వాళ్ళ డాడీ గురించి, ఓకే బీను సిస్టర్ వాళ్ళ డాడీ గురించి, మరి వాళ్ళ చిల్డ్రన్ కొరకు ప్రతి ఒక్కరి కొరకు మరి ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టి ఉండగా both the sons in laws ఓకే రైట్. ఆయన అల్లుళ్ళు కొరకు మరి ఇద్దరు కుమార్తెల కొరకు చిల్డ్రన్ కొరకు ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టి ఉండగా మరి బీనా సిస్టర్ కొరకు ప్రార్థన చేద్దాము. పరిశుద్ధమైన మా దేవా నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. మరియా ఇజ్రాయెల్ సిస్టర్ మరి బెంగళూరులో ఉంటున్న బీనా సిస్టర్ కొరకు ప్రేయర్ రిక్వెస్ట్ పంపించి ఉండగా సన్ ఇన్ లాస్ కొరకు మరి డాటర్స్ కొరకు చిల్డ్రన్ కొరకు కూడా ప్రేయర్ చేయమని, మరి డాడీ యొక్క హెల్త్ కొరకు కూడా వాళ్ళ డాడీ యొక్క హెల్త్ కొరకు కూడా మరి ప్రేయర్ చేయమని ప్రేయర్ రిక్వెస్ట్ పంపించి ఉండగా బీనాని సూజన్ని నైనా మరి జ్ఞాపకం చేసుకొని వారి హస్బెండ్స్ని బ్లెస్ చేయమని అడుగుతున్నాను. ఆ ట్రాన్స్ఫర్మేషన్లోకి వారిని తీసుకొని రమ్మని అడుగుతున్నాను ప్రభువా తండ్రి. వారికి ఏది ఫైనాన్షియల్గా నీడ్స్ ఉన్నాయో, ఫ్యామిలీలో మరి ఏ అవసరతలు ఉన్నాయో, అట్ ద సేమ్ టైం మరి బీనా సిస్టర్ గర్భఫలం గురించి కూడా ఆయన ఇదిగో మేము అడుగుతున్నాం ప్రభువా. సరైన సమయంలో నువ్వు హెచ్చించే దేవుడవు తండ్రి, వారిని బ్లెస్ చేయమని అడుగుతున్నాను.
వారిని ఆశీర్వదించండి, దీవించండి. నీ కృపని అత్యధికముగా వారి పట్ల మెండుగా మరి కురిపించమని, వారిని వారి కుటుంబాల్లో ఏదైతే ప్రేయర్ రిక్వెస్ట్ మరి చేర్చబడిందో ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉండగా ప్రభువా మీరే సహాయం చేసి నడిపించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రైట్, మరి ఇంకా ప్రేయర్ రిక్వెస్ట్లు మన దగ్గరికి చేర్చబడ్డాయి. సో ప్రేయర్ రిక్వెస్ట్లు ఇంకా చేర్చబడ్డాయి. సో వాటన్ని నిమిత్తం ప్రార్థన చేద్దాం. సో వెడ్నెస్డే ఫాస్టింగ్ ప్రేయర్లో మీ ప్రేయర్ రిక్వెస్ట్ల కొరకు మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉండగా, సో దయచేసి మీ ప్రేయర్ రిక్వెస్ట్లో మరియా ఇజ్రాయెల్ సిస్టర్ మరొక ప్రేయర్ రిక్వెస్ట్ పంపించారు. ప్రైజ్ ది లార్డ్ డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ప్లీజ్ ప్రే ఫర్ మై ఫ్రెండ్స్ అండ్ బీనా, మై బ్రదర్స్ సుదర్శన్, విజయ్, యాడమ్, శామ్ రిచర్డ్, శామ్ స్టీవెన్ అండ్ నోయల్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ జాబ్ సెటిల్మెంట్స్ కొరకు తను అడుగుతుండగా వారి నిమిత్తం ప్రార్థన చేద్దాం. ప్రభువా మరియా ఇజ్రాయెల్ సిస్టర్ ఎవరి నిమిత్తం అయితే మరి నాయన ఎదుగు తండ్రి వారి బ్రదర్స్ ఫ్రెండ్స్ కొరకు ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టి ఉన్నదో వారందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మరి ఎవరికి ఉద్యోగాలు లేవో యేసయ్య ఈ సంవత్సరంలోనే వారి లైఫ్స్ సెటిల్ అయిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మరి ఆ ప్రేయర్ రిక్వెస్ట్లు ఎవరైతే వారి బ్రదర్స్ ఉన్నారో వారి ఫ్రెండ్స్ ఉన్నారో మరి నాయన ఎదుగు తండ్రి వారందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. వారు ఏ అవసరతలు గుండా వెళుతున్నారో అవన్నీ కూడా యేసుక్రీస్తు మహిమైశ్వర్యము చొప్పున తీర్చబడునుగా కానీ ప్రార్థిస్తున్నా. ప్రభువా మీరే నాయన కుటుంబానికి సహాయం చేయండి. ప్రభువా ఎదుగు తండ్రి ప్రతి ప్రార్థన విజ్ఞాపన ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ ప్రైజింగ్ రిపోర్ట్స్గా మార్చబడునుగా కానీ ప్రార్థిస్తున్నా. ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ యేసు నామంలో ప్రైజింగ్ రిపోర్ట్స్గా మార్చబడునుగాక. తండ్రి మీరే సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. చక్రవర్తి సురేష్ బ్రదర్, ప్లీజ్ ప్రే ఫర్ మై ఫ్యామిలీ స్పిరిచువల్ గ్రోత్ అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. స్పిరిచువల్ గ్రోత్ అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కొరకు కూడా వాళ్ళు ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టి ఉండగా ప్రార్థన చేద్దాం. ప్రభువా తండ్రి నాయనదిగో చక్రవర్తి పవిత్రాలను జ్ఞాపకం చేసుకొని స్పిరిచువల్ గ్రోత్ కొరకు వారు అడుగుతుండగా ఆత్మీయంగా ఇంకా లోతుగా ఎదగటానికి నీ కృపని వారికి దయచేయండి. అదే రీతిగా మరి ఆర్థిక సమస్యల పైన విజయము వారికి దయచేయండి నాయన. అయ్యా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నావు. మరి నాయన ఎదుగుతని వారు నమ్ముతున్నారు. ఈ రోజు నుంచి ఆర్థిక సమస్యలపై ఆర్థిక సమస్యల పైన పరిపూర్ణమైన విడుదల పొందుకున్నామని వారు నమ్ముతుండగా యేసు నామములో అట్టి విడుదల వారికి కలుగునుగా అని ప్రార్థిస్తున్నాను. మీరే సహాయం చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ధనుంజయరావు గారు కూడా ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టారు. ప్లీజ్ ప్రే ఫర్ మై స్పిరిచువల్ గ్రోత్ అండ్ డాటర్స్. మరి వారి యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ను కూడా మనము ఎత్తుపట్టి ప్రార్థన చేద్దాం సంఘం అంతట్లో కూడా. ప్రభువా ఇదిగో తండ్రి మరి ధనుంజయరావు గారు అంకుల్ మరి ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టి ఉండగా వారి బిడ్డల కొరకు మరి అందరి ఆత్మీయ ఎదుగుదల కొరకు వారి కుటుంబ సభ్యులందరి ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రార్థన విజ్ఞాపనలు పెట్టి ఉండగా ప్రభువా ఇదిగో తండ్రి ఆ రిక్వెస్ట్ మా దగ్గరికి కాదు నీ దగ్గరికి చేర్చబడిందని మేము నమ్ముతున్నాం. దానికి వెనువెంటనే సమాధానం దయచేసి వారి బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయంగా ఎదగటానికి నీ కృపను దయచేయండి. వారు కూడా ఆత్మీయంగా లోతైన అనుభవాలతో వెళ్ళటానికి నీ కృపను వారికి దయచేయమని అడుగుతున్నా. అంత మాత్రమే కాదు మరి ఫైనాన్షియల్గా వారు అభివృద్ధి చెందాలని ఆశపడుతున్నారు. మరి నాయన ఎదుగు తండ్రి బిడ్డలందరూ కూడా అభివృద్ధి పరచబడాలని ఆశీర్వదింపబడాలని ఆయన ఎదుగు తండ్రి యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇంకా ప్రేయర్ రిక్వెస్ట్ రైట్. సో ఇక్కడ లైవ్లో చూస్తున్న గ్రీన్ లేబుల్స్ వచ్చిన వాళ్ళ గురించి మేరీ బెండిక్టస్ సిస్టర్ అండ్ జాన్ బ్రదర్ వాళ్ళ కుటుంబము, సురేష్ పులిపాటి సురేష్ చక్రవర్తి కుటుంబము, సుదర్శన్ సుధా కుటుంబము, జూదా బెంజమిన్ కుటుంబము, ధనుంజయరావు గారి కుటుంబము, రోడా కుటుంబము, రోడా శామ్ బ్రదర్ కుటుంబము, మరి సిస్టర్ జాయ్ రెడ్డి కుటుంబము, రేచల్ లిలియన్, జోనా కుటుంబము, జోనా తన ఫ్యామిలీ అండ్ విజయ్ కుమార్ బ్రదర్ యొక్క కుటుంబము, డానియల్ బ్రదర్ కుటుంబం కొరకు వారి యొక్క సంఘము కొరకు. సో ఆశా గ్లోరీ సిస్టర్ వారి యొక్క కుటుంబం కొరకు, చంద్రశేఖర్ బ్రదర్ వారి యొక్క కుటుంబము,
కొరకు, వారి యొక్క ఎదుగుదల కొరకు, మరి కుమార్ సునంద కుటుంబాల కొరకు, రత్నశ్రీ సిస్టర్ యొక్క రాజరత్నం బ్రదర్ రత్నశ్రీ సిస్టర్ యొక్క కుటుంబం కొరకు, అండ్ స్మైలీ రాజ్ బ్రదర్ నెల్లూరు నుంచి స్మైలీ రాజ్ బ్రదర్ యొక్క కుటుంబం కొరకు, స్మైల్ రాజ్ కుటుంబం కొరకు మరి వీరందరి నిమిత్తము ప్రార్థన చేద్దాం. సో గాడ్ బ్లెస్ యు ఆల్. అట్ ద సేమ్ టైం మరి డైరీలో ఉన్నట్టుగా ప్రతి ఒక్కరి కొరకు కూడా మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉండగా, ప్రభువా ఈ లైవ్ కార్యక్రమాన్ని చూస్తూ మరి లైక్ చేస్తూ షేర్ చేస్తున్న ఈ బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైతే ఏకీభవించి లైవ్లో చూస్తున్నారో వారందరినీ కూడా యేసుక్రీస్తు నామంలో దీవించమని అడుగుతున్నాను. చెన్నై నుంచి, నెల్లూరు నుంచి, విజయవాడ నుంచి, హైదరాబాద్ లోకల్ నుంచి, హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని అడుగుతున్నాను ప్రభు. మీరే సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభు. మీరే సహాయం చేసి నాయన ఇదిగో తండ్రి మరి కావలసినంత కృపని నాయన అందించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. బ్రదర్ జోనా విజయస్ కైండ్లీ డోనార్ అండ్ ఆపరేషన్ కిడ్నీ డోనరు, రంజన ఆంటీ హెల్త్ రెస్టోరేషను, రవి జక్రియా హెల్త్, ఓకే రవి జక్రియాస్ హెల్త్ గురించి, జాన్ బ్రదర్ కిడ్నీ డోనార్ ఆపరేషన్ కొరకు, రంజన ఆంటీ హెల్త్ రెస్టోరేషన్ కొరకు, అండ్ రవి జక్రయాస్ దైవ సేవకుడు రవి జక్రయాస్ మరి హాస్పిటలైజ్డ్ అయ్యి ఉండగా, క్యాన్సర్ రోగంతో బాధపడుతూ హాస్పిటలైజ్డ్ అయి ఉండగా మరి రవి జక్రియాస్ దైవజనుడు దైవ సేవకుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవ సేవకుడు మరి అతని నిమిత్తము సేవకుని నిమిత్తం ప్రార్థన చేద్దాం. ప్రభువా ఇదిగో తండ్రి నీ సేవకుడు అత్యంత నాయన ఇదిగో తండ్రి బలముతో మరి సేవ చేసి ఈరోజు క్యాన్సర్ అనే మహమ్మారితో పీడింపబడుతూ హాస్పిటలైజ్డ్ అయి ఉన్న రవి జక్రియాస్ బ్రదర్ కొరకు ఆ దైవజనుడి నిమిత్తము ప్రార్థన చేయటానికి మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు వందనాలు. అంత గొప్ప దైవజనుడి కొరకు నాయన మేము ప్రార్థన చేయటానికి నువ్వు చూపిన కృపను బట్టి నీకే స్తుతులు చెల్లించుకుంటూ ఆయన దాసుడిని నాయన ఇదిగో కనికరించి ముట్టి స్వస్థతను దయచేయండి. నీ చిత్తం ఆ బిడ్డ పట్ల ఏమై ఉన్నదో అది మాత్రమే నెరవేర్చండి. అండ్ రంజన ఆంటీ హెల్త్ రిస్టోరేషన్ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు నామంలో ఆంటీ హెల్త్ రిస్టోర్ అవును గాక తండ్రి నాయన. మరి జాన్ బ్రదర్ కిడ్నీ డోనార్ ఆపరేషన్ కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి యేసుక్రీస్తు నామంలో ప్రభువా అయ్యా ఇదిగో తండ్రి ఆ డోనార్ త్వరగా దొరుకును కాక నాయన, ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరుగును కాక నాయన, కుటుంబంతో అయ్యా ఇదిగో తండ్రి తను జీవితకాలం అంతా నీ నామాన్ని గనపరుచుకుంటూ ఆయన బ్రతుకును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ని యేసు నామంలో మంచి టెస్టిమోనీస్గా మార్చమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రే ఫర్ మై స్టూడెంట్ సుదర్శన్ పెట్టారు. సైకలాజికల్ ప్రాబ్లం తోటి బాధపడుతున్న స్టూడెంట్, ఆ స్టూడెంట్ కొరకు ప్రార్థన చేయమని ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టి ఉండగా దయచేసి మరి గూడూరు ప్రాంతంలో సఫర్ అవుతున్న స్టూడెంట్ కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభువా ఎదుగు తండ్రి మరి ఆ బిడ్డ మరి ఎక్కువగా చదివి మరి తన యొక్క సైకలాజికల్గా అప్సెట్ అయిపోయి సైకలాజికల్ ప్రాబ్లంతో బాధపడుతుండగా తండ్రి మరి ఆ కుమారుని ఇప్పుడే తాకమని అడుగుతున్నాను, మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకుని రమ్మని అడుగుతున్నాను. యేసుక్రీస్తు నామములో ఇప్పుడే ఆ బిడ్డ నార్మల్ స్టేజ్కి వచ్చును కాక నాయన, యథావిధిగా మరి యథాస్థితిలోకి మరలా వచ్చును కాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా ఇదిగో మీరే సహాయం చేసి నడిపించమని, అయ్యా ఇదిగో మీరే అయ్యా ఇదిగో బిడ్డని తాకి ముట్టి స్వస్థతను దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. నీడ్ ఏ కిడ్నీ డోనర్ ఫర్ ఏ జాన్ బ్రదర్. ఎస్ ఫాదర్ లార్డ్ తండ్రి ఇదిగో ఆ కిడ్నీ డోనర్ త్వరగా దొరుకులాగును నాయన మీరే సహాయం చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రేచల్ బెజ్జం ప్లీజ్ ప్రే ఫర్ మై హెల్త్ అని పెట్టి ఉండగా ప్రార్థన చేద్దాం. ప్రభువా ఇదిగో తండ్రి హెల్త్ కొరకు నాయన మరి రేచల్ బెజ్జం మా యొక్క తల్లిగారు తన హెల్త్ కొరకు అడుగుతుండగా యేసు నామంలో ఇప్పుడే ముట్టమని అడుగుతున్నాను తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఇప్పుడే తన ఆరోగ్యాన్ని బీపీ షుగర్ అన్నీ కూడా నార్మల్ అయిపోను కాక ప్రార్థిస్తున్నాను. ప్రభువా నీ కృప ద్వారా నడిపించండి నాయన, నీ కార్యాలు జరిగించి అయ్యా నీ మహిమని వారందరూ ఎదుట కనపరచమని యేసయ్య నామంలో తను ఇప్పుడే స్వస్థతని విడుదల ఆయన దయచేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటే యేసయ్య నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. రైట్. అదే రీతిగా మరి రాయబడి ఉన్న సంఘ సభ్యుల నిమిత్తము కూడా ప్రార్థన చేసుకుందాం. సో
సో టైం ఉంది, పర్లేదు, టైం పర్వాలేదు. చెప్పండి, మీరు అందరూ కూడా చెప్పండి, పర్వాలేదు బ్రదర్ టైం అని చెప్పేసానండి. ఓకే, పర్లేదు, ఒక 10 minutes లేట్ అయిపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఉపవాస ప్రార్థనలో ఉన్నారు కదా. మరి ఇంకొక 10 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు. రైట్. సో మనకి ఆదివారపు ఆరాధన జరుపుకోవటానికి మరి స్థలాన్ని ఇచ్చిన, స్కూల్ ప్రమిసెస్ని ఇచ్చిన సరోజిని సిస్టర్ గారి కొరకు ప్రార్థన చేద్దాం. వారి యొక్క స్కూల్స్ గురించి, వారి యొక్క బిడ్డల గురించి, సెటిల్మెంట్ గురించి, స్పిరిచువల్ గ్రోత్ గురించి ప్రభువా సిస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి. నీ ప్రేమతో మరి మాకు ఏదిగో పరిచర్య నిమిత్తము ఇచ్చిన స్థలాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభువా కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క స్కూల్స్ని, వారికి కలిగిన సమస్తముని, వారి వ్యాపారాలని, వారికి ఉన్నవన్నిటిని, వారి బిడ్డల్ని, భర్తని, ఆమెను నాయనా ఇదిగో వారి యొక్క తల్లిగారిని, అక్క చెల్లెలు, అమెరికా ప్రాంతంలో ఉంటున్న వారి యొక్క బంధువులని, వారి యొక్క అక్క చెల్లెలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభువా మరి ఈ సమయంలో అత్యంత కృపతో వారిని నడిపించమని, నీ యొక్క చిత్తము వారి పట్ల నెరవేర్చమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవి సిస్టర్ గారి కొరకు నిశాంత్, దేవి సిస్టర్ కుటుంబం, సునీల్ బ్రదరు, దేవి సిస్టర్ గారి యొక్క భర్త, మాలతి సిస్టర్, వారి యొక్క భర్త, 2 పిల్లలు, అనిల్ బ్రదర్, జ్యోతి సిస్టర్, యశ్విన్ పాల్, నిశాంత్ బ్రదర్, కాంతి గురించి, దీప్తి సిస్టర్ గురించి, మరి ఆ రాజమండ్రి ప్రాంతంలో ఉంటున్న విజయలక్ష్మి ఏలూరి సిస్టర్ గారి గురించి, వారి యొక్క భర్త మరి ఆ ట్రాన్స్ఫర్ గురించి, వీటన్నిటి నిమిత్తము ప్రార్థన చేస్తుండగా ప్రభువా ఇప్పుడే నాయన ఇదిగో ఆ కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి, ఆ కుటుంబాలను దర్శించండి. యేసు క్రీస్తు నామములో వారి ప్రతి అవసరతలో క్రీస్తేసు మహిమైశ్వర్యం చొప్పున తీర్చబడను గాక నాయన. నీ కృప ద్వారా వారిని రక్షించమని అడుగుతున్నాను, నీ కృప ద్వారా వారిని నడిపించమని అడుగుతున్నాను ప్రభువా. సునీల్ బ్రదర్ని ఆత్మీయంగా ఇదిగో అత్యంత లోతుకి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. ఆ కుటుంబం అంతటిని, క్రాంతిని, దీప్తిని, అనిల్ బ్రదర్ని, నిశాంత్ బ్రదర్ని, యశ్విన్ పాల్ని, మాలతి సిస్టర్ యొక్క కుటుంబాన్ని, దేవి సిస్టర్ గారి యొక్క భర్త గారిని, సిస్టర్ గారిని, ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తు నామంలో పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రియదర్శిని సిస్టర్ గారిని, వారి యొక్క 2 కుమారులు కూడా జ్ఞాపకం చేసుకుని దీవించండి ప్రభువా. వారికి కావాల్సిన ప్రతి అవసరతలు తీర్చాడు నాయన. ఇదిగో తండ్రి మరి నూతన న్యూ బేబీని నాయన వారికి ఇచ్చిన, బహుమానంగా ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ మీరే సహాయం చేయమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా రత్నశ్రీ సిస్టర్ గారి యొక్క కుటుంబాన్ని, రాజారత్నం బ్రదర్ని, అయ్యా రత్నశ్రీ సిస్టర్ గారి యొక్క తల్లిని, బ్రదర్ యొక్క తల్లిని, జాయ్ని, జోసఫ్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. జాయ్ ఎగ్జామ్స్లలో మంచి రిజల్ట్ నువ్వు డిక్లేర్ చేసినందుకు నీకు వందనాలు ప్రభువా. వారికి కావాల్సిన ప్రతి అవసరతలు నాయన, చక్కటి ఆరోగ్యము, శక్తి, బలమును దయచేసిన ఆయన, కావలసినవన్నీ కూడా మీరే అనుగ్రహించమని నాయన. ఇదిగో తండ్రి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఇందిరా సిస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి. తన కుమార్తె నాయన ఇదిగో తండ్రి కాలిఫోర్నియాలో ఉంటూ ఉండగా నాయన మరి ఆ బిడ్డ నాయన ఇదిగో తండ్రి అమెరికా ప్రాంతంలో భయంకరమైన తెగులుతో నాయన ఇదిగో కరోనా వైరస్తో వారందరూ సఫర్ అవుతూ ఉండగా నాయన ప్రభువా ఇదిగో ఎక్కడా కూడా ఆ తెగులు వారి జోలికి రాకుండా పూర్తి భద్రతను వారికి ఏర్పాటు చేయండి. ఇక్కడ ఉంటున్న ఆ కుమారుడు నాయన సివిల్స్కు ప్రిపేర్ అవుతూ ఉండగా యేసు నామంలో నాలెడ్జ్ అండ్ విజ్డమ్ని మీరే దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. ఇందిరా సిస్టర్ గారికి నాయన ఆ షుగర్ నార్మల్ అయిపోను గాక నాయన, హెల్త్ కండిషన్ అంతా నార్మల్ అయిపోను గాకని ప్రార్థిస్తున్నాను దేవ. నీకు వందనాలు. కృపాని తిమోతి బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఎదుగు తండ్రి వారికి చక్కటి ఆరోగ్యాన్ని, శక్తిని, బలమును దయచేయండి తండ్రి. వారి పట్ల నీవే నాయన ఎదుగు తండ్రి అద్భుతమైన కార్యాలు జరిగించమని అడుగుతున్నాను ప్రభువా. రోడాని, శామ్ బ్రదర్ని నాయన, ఏంజల్ని, యాడమ్ బ్రదర్ని, ఇరువురి నాయన ఎదుగు తండ్రి తల్లిదండ్రుల్ని జ్ఞాపకం చేసుకోండి. శామ్ బ్రదర్ యొక్క తల్లిని, తండ్రిని, మరి తమ్ముడిని నాయన ఎదుగు తమ్ముడి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. రోడా యొక్క నాయన ఎదుగు తండ్రి, రోడా సిస్టర్ యొక్క నాయన మరి ఆ తల్లిని, తండ్రిని, వారి యొక్క చెల్లెల్ని, తమ్ముడిని జ్ఞాపకం చేసుకోండి నాయన. మరి నాయన ఎదుగో వారు చేస్తున్న నాయన ఎదుగో మినిస్ట్రీ ఏదైతే ఉన్నదో ప్రభా 600 మందికి ఈ రోజు నాయన బ్రేక్ఫాస్ట్ అందించి ఉండగా ప్రభా దేవా ఎదుగుతండి ఆ కుటుంబాన్ని దీవించండి నాయన. ఇంకా ఘనముగా వాడుకోమని అడుగుతున్నాను. వారు చెప్పిన గొప్ప సాక్ష్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. మేలులతో వారి హృదయాలని తృప్తిపరుస్తూ ఉన్నందుకు నీకు వందనాలు ప్రభా. ఇంకా నాయన ఎదుగో తండ్రి, ఇంకా నాయన ఎదుగో వారికి కావాల్సిన దానికంటే, అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా రిలీజ్ చేయమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ఇంకా వారికి కావాల్సిన దానికంటే గొప్పది వారికి కలుగునుగా అని ప్రార్థిస్తున్నాను. జాబ్స్లలో ఏ టెన్షన్ ఉండటానికి వీల్లేదు. ఏంజల్ నాయన ఎదుగో తండ్రి చిన్న బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభా.
మరి సిస్టర్ ఇజ్రాయెల్ బ్రదర్ని, యాబీని జ్ఞాపకం చేసుకోండి. రంజన ఆంటీ, అయ్యా మరి సైమన్ అంకుల్, జాన్ బ్రదర్ యొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేబోరా సిస్టర్, ఎలిజబెత్ సిస్టర్, స్వర్ణమణి సిస్టర్, వారి యొక్క కుటుంబాలని, సన్నీ బ్రదర్ని కూడా నాయన ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. మరి నాయన అయ్యా ఇదిగో సేవలో నాయన వారు మరి అన్ని విధాలుగాను ప్రోత్సాహకరంగాను సహాయకరంగా ఉంటూ ఉండగా నాయన వీరి యొక్క కుటుంబాలు నాయన ప్రతి ఒక్కరిని, కృపా కుటుంబాన్ని, రోడా కుటుంబాన్ని, మరియా సిస్టర్ కుటుంబాన్ని, ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించి మరి ప్రతి అవసరతను క్రీస్తు మహిమలో తీర్చమని అడుగుతున్నాను. మరి ముఖ్యంగా ఇజ్రాయెల్ బ్రదర్ జాబ్లో మరి ఏ టెన్షన్ ఉండటానికి వెళ్ళలేదు, ప్రతి టెన్షన్స్ కొట్టివేయబడును కాక నాయన. ఇప్పుడే నాయన ఇదిగో తండ్రి అంత నార్మల్ అయిపోను కాక నాయన. ఆ జాబ్స్లో నాయన నార్మల్ పొజిషన్ వచ్చును కాక. నీ బిడ్డను హెచ్చించండి నాయన, నీ బిడ్డను బలపరచమని అడుగుతున్నాను దేవా, నీకు వందనాలు. పవిత్ర చక్రవర్తిని, మరి ఆ వర్షిని, అభిషేక్ని, ఆ మమ్మీని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇదిగో ఆ కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. ఫైనాన్షియల్గా, స్పిరిచువల్గా, అయ్యా ఇదిగో తండ్రి ఫిజికల్గా, మెంటల్గా వారికి గ్రోత్ చేయమని అడుగుతున్నాను ప్రభు. గ్రోత్ను వారికి అందించిన ఆయన అన్ని విషయాల్లో నీ సహాయాన్ని వారికి అందించమని అడుగుతున్నాను ప్రభు. అయ్యా ఇదిగో తండ్రి మరి శ్యామ్ బ్రదర్, సీను బ్రదర్ని, శ్యామ్ బ్రదర్ కుటుంబంలో నాయన ఒక గొప్ప శుభకార్యం జరుగుతూ ఉండగా నాయన ఆ ఇరువురి కుటుంబాలు అద్భుతాలు జరిగించండి. కావలసినంత అయ్యా ఇదిగో తండ్రి జ్ఞానముని, తెలివిని నాయన వారికి దయచేయమని అడుగుతున్నాను ప్రభు. వారి వ్యాపారం నాయన ప్రస్తుతం నిలిచిపోయి ఉండగా నాయన వారికి కావలసిన ఆదరణను మీరే అందించండి, ఆర్థిక సహాయాన్ని మీరే అందించండి. నీ కృప ద్వారా వారిని నడిపించమని అడుగుతున్నాను ప్రభు. నీకు వందనాలు నాయన. అయ్యా ఎదుగుతని పద్మ, మంగమ్మ, మరియా, సుగుణ, విజయ, జయ, మార్త, సురేష్ బ్రదర్ కుటుంబాలని జ్ఞాపకం చేసుకొని ఇందిరానగర్ నుంచి వస్తున్న వారు, విజయనగర్ కాలనీలో నుంచి వస్తున్న ప్రతి ఒక్కరిని, రామిరెడ్డి బ్రదర్, సతీష్, సోలమన్ బ్రదర్, దేవదాస్ అంకుల్, లక్ష్మీ సిస్టర్, మరి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభు. వారికి కావలసిన నాయన అవసరతలన్నీ కూడా ఈ లాక్డౌన్ టైంలో ఎవరు ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడటానికి వీల్లేదు, ఎవరు స్పిరిచువల్గా నాయన ఇదిగో నాయన ఇదిగో తండ్రి మరి పైన ఉండటానికి వీల్లేదు ప్రభు. లోతుగా వెళ్ళును కాకని ప్రార్థిస్తున్నా. వారిని, వారి బిడ్డల్ని, సుగుణ సిస్టర్, విజయ సిస్టర్, వారందరినీ కూడా యేసు క్రీస్తు నామంలో ప్రత్యేకమైన రీతిలో దీవించమని అడుగుతున్నాను. ప్రత్యేకమైన కార్యాలు వారిలో జరిగించండి. అయ్యా గాబ్రియలు, బంధుమిత్రులు అందరూ కూడా నాయన ఇంద్రానగర్లో ఉంటూ ఉండగా వారందరి మీద కూడా నీ ఆత్మ నుంచమని అడుగుతున్నాను ప్రభు. వారందరూ నాయన ఇదిగో తండ్రి ఈ సమయంలో వారు పక్కకి తప్పిపోకుండా దేవునిలో ఇంకా లోతుగా వెళ్ళటానికి నీ కృపను వారికి అనుగ్రహించండి నాయన. సునంద కుమారుని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చిన కుమారుని బట్టి నీకు వందనాలు. వారు నాయన ఆత్మీయంగా ఎదగటానికి, ఆర్థికంగా బలపరచబడటానికి వారికి గవర్నమెంట్ ఉద్యోగాలను మీరు ఇవ్వమని అడుగుతున్నాడు. నీ కృప ద్వారా వారిని నడిపించి అయా సహాయం చేయండి. అయా వరదనమ్మని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆమెకున్న నాయన అమ్మకున్న ప్రతి స్కిన్ ప్రాబ్లం నుంచి విడుదలను దయచేయమని అడుగుతున్నాను నాయన. అయా ఎదుగుతండి ప్రతి స్కిన్ డిసీజ్ నుంచి యేసు నామములో ఇప్పుడే స్వస్థత కలుగును కాకని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇజ్కియాకి నేను ఇచ్చిన ఎదుగుతండి ఆయుష్ని పొడిగించిన రీతిగా నీ బిడ్డకు కూడా ఆయుష్ను పొడిగించమని అడుగుతున్నాను ప్రభు. ప్రతి స్కిన్ డిసీజ్ నుంచి యేసు నామములో విడుదల కలుగును కాక నాయన. నార్మల్ నాయన ఇదిగో నయామాన్ ఏ రీతికి అయితే నార్మల్ చర్మం వచ్చినదో ప్రభు, అట్టి నాయన ఇదిగో నార్మల్ స్కిన్ ఆ బిడ్డకి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా ధనుంజయరావు అంకుల్ కుటుంబాన్ని, ఆంటీని జ్ఞాపకం చేసుకోండి, వారి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి ఒక్కరి మీద ఆత్మను కుమ్మరించండి. రేఖా సిస్టర్, బ్యూలా సిస్టర్, విద్యా సిస్టర్, మరి మేరీ సిస్టర్, సోనీ ఫ్యామిలీని కూడా జ్ఞాపకం చేసుకోండి. వినయ్ బ్రదర్ నాయన కీబోర్డ్ ప్లేయర్ వినయ్ బ్రదర్ తన యొక్క భర్తని జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలాన్ని, తన యొక్క భార్యని జ్ఞాపకం చేసుకొని అయ్యా గర్భఫలాన్ని దయచేయమని అడుగుతున్నాను ప్రభు. నీకు వందనాలు. అయ్యా జాన్ బ్రదర్, మేరీ సిస్టర్, వారి యొక్క ఇద్దరు బిడ్డల్ని నాయన, రహమత్ నగర్ లో ఉంటున్న జాన్ బ్రదర్ ని, మేరీ సిస్టర్ ని నాయన, వారి యొక్క ఇద్దరు బిడ్డల్ని కూడా, పాపని, బాబుని జ్ఞాపకం చేసుకోండి. పాపకి ఇచ్చిన చక్కటి ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు నాయన. ఇదిగో తండ్రి బాబుని లైఫ్ సెటిల్ చేయమని అడుగుతున్నాడు. ఈ సంవత్సరంలోనే ఆ బిడ్డ యొక్క లైఫ్ సెటిల్ అవును కాక నాయన. సిస్టర్ ఉద్యోగంలో ఉన్న ప్రతి టెన్షన్స్ ని యేసు నామములో కొట్టివేయండి ప్రభు. బ్రదర్ స్పిరిచువల్ గా గ్రో అవటానికి ఇష్టపడుతుండగా దేవా నీతో సహవాసము కలిగి ఉండి నీ సేవ చేయడానికి ముందుకు వస్తుండగా ఇదిగో నీ బిడ్డను బలమైన సాధనంగా నువ్వు వాడుకోమని అడుగుతున్నాను ప్రభు. నీకు వందనాలు. నెల్లూరు ప్రాంతం నుంచి నాయన ఇదిగో యాడమ్ నాయన ఇదిగో తన బంధుమిత్రులందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని, యాడమ్ బ్రదర్ని, తన భార్యని, వారి అత్తమామల, అక్క చెల్లెలు, అన్నదమ్ముడు నాయన, ఏదో తల్లిదండ్రులని నాయన, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మీద కూడా నీ ఆత్మని కుమ్మరించమని అడుగుతున్నాను. మీరే సహాయం చేసి నడిపించండి నాయన. ఇదిగో తను ఇంకా ఎంతమంది అయితే పొరపాటున మేము మర్చిపోయి ఉంటే వారందరి గురించి కూడా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసు క్రీస్తు నామంలో ప్రతి ఒక్కరు నాయన ఇదిగో మరి నాయన మినిస్ట్రీకి సహాయకరంగా ఉంటూ మినిస్ట్రీని నాయన ఇదిగో తండ్రి మరి కనిపెట్టుకొని ఉంటూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించమని అడుగుతున్నాను. నూతనమైన వారిని జతపరచండి ప్రభు. ఈ లైవ్ లో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద కూడా నాయన
యేసుక్రీస్తు నామంలో ప్రభువా నీ ఆత్మను కుమ్మరించమని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆర్థిక సమస్యలు కొట్టివేయబడును గాక, అనారోగ్య సమస్యలు కొట్టివేయబడిన గాక నాయన. నీ కృప ద్వారా వారిని నడిపించి అయా ఇదిగో తండ్రి ఉపవాస ప్రార్థన అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ చివరాఖరిగా నన్ను నీ సేవకుండానే నన్ను అయా బలహీనను ప్రభువా తండ్రి నన్ను నా కుటుంబాన్ని నా భార్యని నాకు ఇచ్చిన 2 బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకొని ఇంకా నాయన ఇదిగో తండ్రి మా తరాలు నీ పాద సేవ చేసుకునే ధన్యతను మాకు ఇవ్వమని ప్రభువా. అయా ఇదిగో తండ్రి నాయన నమ్మకమైన సేవ చేయాలి, యథార్థమైన సేవ చేయాలి ప్రభువా. అయా ఇదిగో తండ్రి ధనాపేక్ష లేకుండా ప్రభువా ఆత్మల సంపాదన కొరకు నాయన ఇదిగో తండ్రి నీ దగ్గర పాకులాడే భాగ్యాన్ని మాకు దయచేయమని నాయన. ఇదిగో తండ్రి ఈ సంఘాన్ని పరిచర్ని పూర్తిగా నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నీవే నాయన ఈ సంఘాన్ని అయా విస్తరింపచేసి అభివృద్ధి పరచమని నాయన, ఫలింప చేయమని ఇదిగో మీ ఇష్ట ప్రకారంగా మమ్మల్ని దీవించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మానదిన ఆహారం మాకు దయచేయము, మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు, శోధనలోనికి పోనీ కాదుష్టుల నుంచి తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క త్రియేక దేవుని దీవెన మీకు మాకు ఎల్లప్పుడూ సదాకాలం రాకడ పర్యంతం వరకు తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. మరి ఈ లైవ్లో ప్రార్థన చేయటం మాత్రమే కాదు, మీ నిమిత్తం అనునిత్యము కూడా మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. సో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని అత్యధికంగా ఆశీర్వదించి దీవించును గాక. సో ఏ నాయకుడైనా సరే తను సంతోషించాలని కాదు, కానీ తన చుట్టూ ఉన్నవారు కూడా సంతోషించాలనుకున్న వారే నిజమైన నాయకులు అవుతారు, వారే నిజమైన నాయకులు కూడా. కాబట్టి సో నేను ఎప్పుడూ కూడా మీ అందరూ కూడా ఆనందంగా ఉండాలని సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. మరి ఈరోజు సాయంకాలం లైవ్ కార్యక్రమం లేదు, రేపటి దినాన ఉంటుంది కాబట్టి రేపు సాయంకాలము మరలా 9 గంటలకు లైవ్ కార్యక్రమంలో కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. చాలామంది సబ్స్క్రైబ్ చేయలేదు, కొంతమంది చేశారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. పాస్టర్ దిలీప్ బెజ్జమన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మరి ఎంతగా సబ్స్క్రైబ్ చేసి మరి దాన్ని షేర్ చేయండి. అదే రీతిగా మరి ఫేస్బుక్లో ఉన్న వర్తమానాన్ని కూడా మీరు షేర్ చేయండి. సో మీకు ఇంకా అత్యంత విలువైన వర్తమానాలు అందించాలని మేము ఆశపడుతున్నాం. అది మాత్రమే కాదు, సో క్లారిటీ వైజ్గా కావచ్చు, సౌండ్ క్లారిటీ, విజువల్ క్లారిటీ వైజ్గా కూడా ఇంకా నీట్గా క్లియర్గా ఇవ్వడానికి ఆల్మోస్ట్ వీఆర్ గివింగ్ ద బెస్ట్, ఇంకా బెస్ట్గా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. దయతో మాతో పాటు మీరు సహకరించండి. మా నిమిత్తం కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోగలరని మేము విశ్వసిస్తూ గాడ్ బ్లెస్ యు ఆల్.